అందరూ నన్నే వినాలి. ఏ విధంగా చెప్తున్నాడు, ఏం చెప్తున్నాడు, మరి నాయకుడు ఏ విధంగా చెప్తున్నాడు, ఏ విధంగా నడిపిస్తున్నాడు, ఆయన చెప్పేది నిజమేనా కాదా, అది బైబిల్లో ఉందా లేదా, అర్థమవుతుందా? బైబిల్ ప్రకారంగా చెప్తున్నాడా లేదా, ఏదన్నా సొంత ఆలోచనలతో చెప్తున్నాడా, ఇవన్నీ మనం ఎరిగి ఉండాలి. ఏం చేయాలా? అవునా కదా? ఎరగనా ఎరగకూడదా? ఎందుకంటే పాల వంటిది జుంటి తేనె వంటిది నా జీవకు మహామధురమైనది. పాల వంటిది జుంటి తేనె వంటిది చెప్పండి, నా జీవకు మహామధురమైనది. మేలిమి బంగారు కన్న మిన్నైనది, మేలిమి బంగారు కన్న మిన్నైనది. రత్నరాసుల కన్న కోరదగినది, రత్నరాసుల కన్న కోరదగినది. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. హల్లెలూయా. అవునా కదా? పాల వంటిది జుట్టి తేనె వంటిది. వాక్యం అర్థమైందా? వాక్యం ఎంత వింటే అంతగా దీవించబడతాం. ఎందుకంటే వాక్యం ఎప్పుడుందంట? ఆది అందున్నది వాక్యం. ఎప్పుడున్నది? యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో ఉంటది. ఆయన చూస్తున్నాడు యోహాను యోహాను ఒక్కడే, నేను చెప్పాను కదా, యోహాను ఒక్కడే సహజ మరణం పొందినవాడు దేవుడి శిష్యుల్లో. ఎవరు? అందరూ హతసాక్షులు అయ్యారు, అందరూ కొట్టబడ్డారు, చంపబడ్డారు అన్నారు. కానీ యోహాను మాత్రమే ఆయన వయసు అయిపోయేదాకా ఉండి సహజ మరణం పొందింది. హల్లెలూయా. ముసలితనంలో. అవునా కదా? ఆయనకు దేవుడు ప్రత్యక్షత పరిచయబడినది ఆయన ఖచ్చితంగా రాసింది. అందుకనే వాక్యానికి అంతా ఇంపార్టెంట్. చాలా మంది వాక్యానికి ఎందుకు ఇంపార్టెంట్, కొంతమంది ఏం చేస్తారంటే సాతాను సంబంధించిన వాళ్ళు ఉన్నారు మన దగ్గర. మనకి ఎన్ని సంఘాలు నేను చెప్పి 7 సంఘాలు నేను చెప్పానా? నేను నెక్స్ట్ మంత్ 7 సంఘాలు ఏంటిదని చెప్తాను, అడుగుతాను. పోయినసారి చెప్పాను 7 సంఘంలో ఉన్నాయి, దాంట్లో ఎఫ్ఎస్సి సంఘం ఒకటి మనదే అని చెప్పాను. అవునా కదా? గుర్తుందా? ఈ 7 సంఘంలో పేర్లు ఎవరైతే చూడకుండా చెప్తారో వాళ్ళకి నేను గిఫ్ట్ ఇస్తాను. అదొకటి. నేను ఆది కాండం నుండి ప్రకటన వరకు, ఎక్కువ నుండి ఆది కాండము, నిర్గమకాండం, లేవియకాండం, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశకాండం, ఇలా ప్రకటన వరకు ఎవరైతే పేరు చెప్తారో వాళ్ళకి పెద్ద గిఫ్ట్ ఇస్తాను, ఊహించని గిఫ్ట్ ఇస్తాను. హల్లెలూయా. ఎవరైనా పర్లేదు. ఓకేనా? అమ్మగారు తప్పితే ఓకేనా? నేను అందరూ చెప్తున్నా, విశ్వాసం చెప్తున్నా. మీరు వారం రోజులల్లా ఇది నేర్చుకోండి. ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే మీరు ఆసక్తి కలగాలని గిఫ్ట్ ఇస్తాను. ఏమంటున్నా? మాట్లాడదు, కూర్చో కూర్చో మాట్లాడు. ఆసక్తి కాదు. ఆది కాండం నుండి ప్రకటన వరకు తెలిస్తే ఏ వాక్యం ఎక్కడ చెప్తున్నారో త్వరగా తీయడానికి ఉండేది. ఏమైంది? నెక్స్ట్ వారం ఖచ్చితంగా చెప్తా, నేర్చుకోండి. కనీసానికి ఎన్ని వచ్చినా అని చెప్పిన అన్ని చెప్పిన వాళ్ళకైతే మంచి గిఫ్ట్ ఇస్తాం. మినిమం 500 నుండి 1000 రూపాయల వరకు గిఫ్ట్ ఇస్తాం. హల్లెలూయా. ఎంత ఇస్తా? 500 పైన ఇస్తా, కానీ 500 తక్కువ అయితే అసలు ఇయ్య. ఈ 7 సంఘాలు చెప్పిన వాళ్ళకి 100 నుండి 500 లోపించేస్తాం. ఎంత? 7 సంఘంలో పేరు చెప్పిన వాళ్ళు నేను చెప్పిన అనుకో, నేను చెప్పిన దాన్ని బట్టి పడతారు. ఏం చేస్తారు? ఇక్కడ ఉందంటే నిన్నటి వాక్యం, పోయిన వారం వాక్యం గుర్తు చేసుకుంటే 7 సంఘాలు వచ్చేస్తాయి. హల్లెలూయా. లేదంటే యూట్యూబ్లో చూపించండి, అది ఇంకా ఇంత క్లూ ఇస్తాను. ఆ 7 సంఘంలో పేరు చెప్పిన ఆది కాండం నుండి ప్రకటన వరకు ఎవరైతే అధ్యాయాలు, ఏమేమి అధ్యాయాలు ఉన్నాయో చెప్తే, ఇప్పుడు నేను చెప్పాను కదా, ఆది కాండము, నిర్గమకాండం, లేవియకాండం ఇలా ఉన్నాయి కదా. ఇలాంటి ఎప్పుడైతే ఉన్నాయి మొత్తం 66 పుస్తకాలు. పాత నిబంధనల 39, కొత్త నిబంధనల 27, 27 ఉన్నాయి కనుక అవి చెప్పిన వాళ్ళకు 66 పుస్తకాలు బట్టి దీని మీద పాట కూడా ఉంది. చాలా మంది తెలుసో తెలియదు. ఏముంది? పాట కూడా ఉంది. ఆ పాట గురించి చెప్పిన తెలుసుకున్న వాళ్ళు కానీ యూట్యూబ్లో చూసినా కానీ తెలుసుకుంటుంది. ఆ తెలుసుకున్న వాళ్ళకు నేను ఖచ్చితంగా గిఫ్ట్ ఇస్తా. ఇది మాత్రం ఎవరు మనసులో పెట్టుకొని ఎవరు ఆసక్తితో చేస్తారో చేయాలన్నది నెక్స్ట్ వారం తెలుస్తుంది. హల్లెలూయా. హల్లెలూయా. అయితే వాక్యంలోకి వెళ్ళిపోదాం. నేను చెప్పాను ఇంతకుముందు, ఏం చెప్పాను? నేను మోయాబుల గురించి చెప్పాను. అవునా కదా? మోయాబీల ఆత్మ చెప్పానా చెప్పలేదా? అదే మోయాబీల స్త్రీ, రక్షింపబడిన ఒక స్త్రీ గురించి మాట్లాడుతున్నాం. మీరు ఎవరు? మోయాబీల ఆత్మ నుండి, మోయాబీల కుటుంబం నుండి రక్షింపబడిన ఒక స్త్రీ గురించి మాట్లాడుతున్నాం.
ఎవరు ఆ స్త్రీ అంటే రూత్. ఎవరు? రూతు గ్రంథం 22వ అధ్యాయం, ఇది మొదటి అధ్యాయం. పేజ్ నెంబర్ వచ్చి 220. ఎంత పేజ్ నెంబర్? కొత్త నిబంధనలో 220 పేజ్ నెంబర్ తీయండి. అందరు తీసారా? అయితే ఈ రూతు, అసలు ఈ రూతుకు ఇంత ప్రాధాన్యత ఎక్కడ ఉన్నదంటే, మొదట ఏంటంటే అప్పుడు ఇజ్రాయేల్ యెహోషువ తర్వాత నాయకుడు లేడు. ఎవరి తర్వాత? మంచిగా ఎవరి తర్వాత లేడని చెప్పి నేను మైక్లో మాట్లాడుతుంటే అర్థమైందా? సరే మైక్ పక్కన. యెహోషువ తర్వాత నాయకుడు లేడు. ఎవరు లేరు? యెహోషువ, మోషే తర్వాత యెహోషువ తర్వాత నాయకుడు లేడు. నాయకుడు లేకపోయే వరకు న్యాయాధిపతులను ఎవరైతే నియమించిండో 220 పేజ్ నెంబర్ అన్న, 220 ఒకటి ఉంటుంది 20 పాత నిబంధనలు ఉండాలి. 200 పేజ్ నెంబర్ తీయండి, 220. ఓకేనా? అయితే లేనప్పుడు న్యాయాధిపతులు ఉన్నారు. న్యాయాధిపతులు ఉన్నప్పుడు వాళ్ళు ఇష్టానుసారంగా జీవిస్తున్నారు. ఏమని జీవిస్తున్నారు? ఇష్టానుసారంగా జీవిస్తున్న కాలంలో ఒక కుటుంబం బయటకు వచ్చేసింది. ఎవరు వచ్చింది? ఒకసారి చూసుకున్నాం. న్యాయాధిపతులు 21వ అధ్యాయము 25వ వచనం. రూతు పక్కనే ఉంటుంది. పేజ్ దొరకలేదా? 220 పేజ్ నెంబర్. న్యాయాధిపతులు 21, 25 దాని పక్కనే ఉంటుంది. రూతు పక్కనే ఉంటుంది. 220 పేజ్ నెంబర్ తీసుకోండి. ప్రతి వాడును ఆ దినమున 21, 25 ఆ దినములలో ఇశ్రాయేలుకు రాజు లేడు. ప్రతి వాడును తన ఇష్టానుసారముగా ప్రవర్తించుచు వచ్చెను. ఎట్లన్నట? ఇశ్రాయేలుకు రాజు లేడు. ఇన్ని రోజులు మీకు నాయకుడు లేడు. లేనప్పుడు మీ ఇష్టానుసారంగా జీవించిల్లు. అర్థమవుతుందా? నాయకుడు ఇంతకు ముందు ఉన్నాడు, నడిపించిండు, తీసుకొచ్చిండు ఐగుప్తులో నుండి. నన్ను చూడాలి, నువ్వు తీసుకొచ్చిండు, తొందరగా తీసుకురా. హల్లెలూయా, అందరికి చూడాల. అయితే ఇంతకు ముందు నాయకుడు లేడు. నాయకుడు ఉన్నప్పుడు ఏమైందంటే, నాయకుడు ఎప్పుడైతే తీసుకొచ్చాడో అప్పుడు వాళ్ళు ఏం చేసిండు? వచ్చిండు, బాగానే ఉన్నాడు నాయకుడు. మోషే ఉన్నప్పుడు మంచిగానే ఉన్నాడు. మోషే తర్వాత యెహోషువ ఉన్నాడు. యెహోషువ ఉన్నప్పుడు మంచిగానే ఉన్నాడు. అన్ని మంచిగానే ఉన్నారు. కానీ తర్వాత ఏమైందంటే నాయకుడు లేడు. మోషే యెహోషువ కూడా లేడు, చనిపోయాడు. దేవుని దగ్గరికి వెళ్ళిండు. అర్థమవుతుందా? యెహోషువ కూడా దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు ఏ నాయకుడు లేడు. ఏ న్యాయాధిపతులు ఉన్నారు? ఎవరైతే నియమించిండో, మోషే ఎవరినైతే నియమించిండో, యెహోషువ ఎవరినైతే నియమించిండో, ఇక ఆ న్యాయాధిపతులు ఒక్కొక్క వర్గానికి 12 వర్గాలు ఉన్నాయి. ఎన్ని వర్గాలు ఉన్నాయి? 12 గోత్రములు. ఆ 12 గోత్రములు మా బహుజన సమూహం కాబట్టి, నమ్మకం చూడాలి, బహుజన సమూహం కాబట్టి ఒక్కొక్క గోత్రానికి ఒక్కొక్క నాయకుడు ఉండేది. ఆ నాయకులు ఇక వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా, ఎవరికి దోచినట్టుగా వాళ్ళు జీవనాన్ని మొదలుపెట్టారు. ఎలా మొదలుపెట్టిందంటే ఇక వాళ్ళ ఇష్టం. కరువు వచ్చింది దేశానికి. ఏమొచ్చింది? నాయకుడు లేక కరువు వచ్చింది. సరి అయిన ఇంటి యజమాని లేనప్పుడు, అవునా కదా? ఏమైనప్పుడు? ఇంటి యజమాని లేనప్పుడు ఇంట్లో పోషణ చాలా కష్టమైపోతుంది. అవునా కదా? కొంతమందికి ధైర్యం ఉంటుంది పోషించుకోవడానికి, కొంతమందికి ధైర్యం ఉండదు. కొంతమంది దేవుని మీద ఆధారపడి ఉంటారు. ఎవరైనా నాయకుడు ఇంకా దొరుకుతారేమో అని చూస్తుంటా ఉంటారు. ఆ ఆధారపడి ఉన్న వాళ్ళను ఉండకుండా చాలా మంది ఉన్నారు. కానీ దేవుడు ఏమంటున్నాడంటే, కీర్తన 33:18 ఒక మాట ఉందండి. కీర్తనగాడు చెప్తున్నాడు ఒక మాట, ఒకసారి చూద్దాం. 33:18 ఒకసారి చదువుతాం. కీర్తన. వారి ప్రాణమును మరణం నుండి తప్పించుటకును, కరువులలో వారిని సజీవులుగాను కాపాడుటకును. కరువులలో సజీవుడుగా కాపాడుటకు. చదవండి. యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తులు గల వారి మీదను. ఎవరి మీద ఉంటదటమా? భయభక్తులు కలిగిన వారి మీద. ఆయన కృప కొరకు కనిపెట్టు వారి మీదను. ఉండుచున్నది. హల్లెలూయా. అయితే ఆయన కృప కొరకు వీళ్ళు కనిపెట్టుకొని ఉండలేదు. ఒకరు కుటుంబము అందరూ కనిపెట్టుకొని అక్కడ ఉన్న వాళ్ళు బాగానే ఉన్నారు. కానీ ఒక కుటుంబము బయటకు వచ్చింది. హల్లెలూయా.
ఆ కుటుంబం ఏమన్నట ఒకసారి చూద్దాం. రూతు మొదటి చదవండి, ఒకసారి చదవండి, నేను సెట్ చేస్తాను. హల్లెలూయా హల్లెలూయా. చదువు ఒకటి నుండి చదువు. రూతు ఎవరైనా నేను చెప్పిన రాజు లేడు, న్యాయాధిపతులు ఏదైనా దినమునందు చదువు. దేశంలో కరువు రాగా యూదా బెత్లెహేము నుండి ఒక మనుషుడు తన భార్యను తన ఇద్దరు కుమారులను వెంటబెట్టుకొని మోయాబు దేశమున కాపురముండుటకు వెళ్ళాను. చాలా పని ఏం చేశారట, ఒక మనుషుడు అని చెప్పాడు. ఆ మనుషుని పేరు కూడా ఉన్నది ఇక్కడ. అయితే బెత్లెహేములో ఉన్నారు. ఇన్ని రోజులు ఎక్కడ ఉన్నారు? బెత్లెహేము అనగా దేవుడు ఆశీర్వదించబడిన, అక్కడ మంచి రొట్టెలు దొరుకుతాయి. ఏం దొరుకుతాయి? మంచి ఆహారం దొరుకుతుంది. అక్కడ సమృద్ధిగా ఉన్నది. ఇరుకులో విశాలత కలగజేయి దేవుడు ఉన్నాడు అక్కడ. అర్థమవుతుందా? ఆ దేవుడు ఉన్నా కానీ అక్కడ నుండి, ఆ బెత్లెహేము నుండి ఏం చేసిందంటే, నాయకుడు లేడు కదా. ఇప్పుడు మనం ఈ పక్కన ఒకటి చదివాం కదా, ఇష్టానుసారంగా జీవించడానికి వెళ్ళింది కదా. అయితే ఆ మనుషులు ఎక్కడికి పోయినాడు? పోయిపోయి మళ్ళీ ఎక్కడికైతే వెళ్ళకూడదో, అర్థమైందా? ఎవరినైతే నీ వంశంలో చేర్చుకోకూడదో, విను, ఎవరితోనైతే నువ్వు సహవాసం చేయకూడదో, నువ్వు ఎవరింటికైతే వెళ్ళకూడదో, ఆ ఊరికే వెళ్ళిండు, వాళ్ళ ఇంటికే వెళ్ళిండు. హల్లెలూయా. ఎక్కడికి వెళ్ళిండు? దేవుడు ఎక్కడికి వెళ్ళొద్దని చెప్పిండో. ఈ మోయాబీయులు ఎవరంటే తండ్రి లేనివాడు. నువ్వు ఎవరంటే ఏమనంటే ఇంతకు చెప్పాను కదా, తండ్రి లేనివాడు, చెప్తే వినలేని వాళ్ళు, అతను ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఇష్టానుసారంగా దేవునికి లోబడకుండా, లోతు సంతానంగా దేవునికి లోబడకుండా ఇష్టానుసారంగా జీవించేవాళ్ళు. దేవుడు శపించబడిన జనం. అర్థమైందా? అంటే చాలా మంది కూడా దేవుడు ఏం చేస్తున్నాడంటే, ఈ సువార్త ఎంతమంది అయితే చెప్తున్నారో, ఎంతమంది అయితే రక్షింపబడతారో, ఆయన వాళ్ళతో దేవుని పిల్లలు. రక్షింపబడిన వాళ్ళని దేవుడు వదిలేస్తాడు. చాలా మందికి తెలియదు. ఈ నాటకాలు చేసేవాళ్ళు, దేవునితో ఉంటూ ఉన్న వాళ్ళని కూడా వదిలేస్తుంటాడు. ఆ వదిలేయడం వల్ల ఏం కలిగిందో కూడా చెప్తాను. నేను ఒకటి విషయం చెప్తాను. ఈ విషయాన్ని ఇంకా ముందుకెళ్ళే ముందు, అయితే ఒక మనుషుడు ఉన్నదంటే ఆ ఫ్యామిలీ ఏం చేసినట్ట, తన భార్యను, ఇద్దరు కుమారులు ఉంటారు. నలుగురు ఫ్యామిలీ, నలుగురు. ఏం చేసిందో, బెత్లెహేము దేవుడు సమృద్ధిగా వచ్చినది కాడ కొంచెం కరువు ఇయ్యగానే, కొంచెం బాధ కలగగానే ఏం చేసిందో వదిలేసి వెళ్ళిపోయాడు. కొంతమందికి కొంచెం బాధ కలగగానే ఏమంటారు అడిగారా, దేవుడికి కనపడతలేదు అయ్యా, నాకే ఇయ్యాల బాధ. ప్రతిసారి నేను చర్చికి వెళ్తున్నాను, ప్రతిసారి పాటలు పాడుతున్నాను, ప్రతిసారి ప్రార్థన చేస్తున్నాను, నాకే ఈ బాధ కలగాలనా? వాడు నన్నే తింటానా, ఈమె నన్నే తింటానా, ఈరోజు నాకే డబ్బులు లేకుండా ఉండాలనా, ఈరోజు నాకే ఇది రావాలా? అర్థమవుతుందా? వినాలి మంచిగా, మనకు అర్థమయ్యేది. ఎందుకంటే నేను ఎక్కడికి వెళ్ళినా కానీ ఆ జనానికి అర్థమయ్యేదని చెప్తాను. ఎవరు చెప్తాం? జన సమూహం, క్లాసికల్ పీపుల్, క్లాసికల్ మంచిగా వాళ్ళకి అర్థం కావాలంటే కొంచెం మంచిగా పదాలు వాడుకుంటూ వాడాలి. మనం కొంచెం మన ఏ పదం వాడినా మనకు అర్థమైపోతుంది. మనకు అన్ని పదాలు అర్థమైపోతుంది. అవునా కదా? అవునా కదా? అంటే మనం పెరిగే లొకాలిటీ అలాంటిది కనుక ఈ ఇష్టమైన వచ్చిన వల్లే చిన్న ఎంత కరువు కూడా ఎన్ని రోజులు వచ్చిందంటే 3.5 సంవత్సరాలు. ఎన్ని రోజులు? 3.5 సంవత్సరాలు వచ్చింది కరువు. ఎక్కువేం రాలా. ఆ కరువు అయితే, ఆ కరువు వచ్చినా కానీ వీళ్ళకి ఆ విషయం తెలియగానే, కరువు రాగానే ఉన్నది తెలుసు, దేవుడు తీసుకొచ్చిన కార్యం తెలుసు, దేవుడు నిన్ను ఏ విధంగా రక్షించిండో, నిన్ను ఎక్కడి నుండి లేవనెత్తిండో ఆ విషయం తెలుసు. గుర్తుపెట్టుకో, మంచిగా వినాలి. మనం మంచి కరెక్ట్ లోపలికి వెళ్తుందంటే, దేవుడు రక్షిస్తేనే కానీ నీవు ఆయన ఎందుకు రాలేదు. ఏం రాలేదు? దేవుడు ఏ విధంగా తెలుసుకున్నావు? ఇజ్రాయేల్ ఏ విధంగా తెలుసుకున్నారు? ఐగుప్తులో బానిసత్వంగా ఉంటే అబ్రహాంకి ఎప్పుడైతే దేవుడు వాగ్దానం చేసిండో, ఆ వాగ్దానాన్ని నెరవేర్చడానికి మోషేతో మాట్లాడి అక్కడ నుండి కార్యాలు చేసి అద్భుతాలు తీసుకొచ్చి వాళ్ళకి కావాల్సినది ప్రతిదీ ఇచ్చుకుంటూ దారిలో తీసుకొస్తూ వచ్చాడు. ఆ విషయాలన్నీ కన్నులో చూసి, ఏం చూసిండు? కన్నులారా చూసి, మేమేమైతే చూసినామో కన్నులారా దాని గురించి ఏం మాట్లాడుతున్నామంటారు. హల్లెలూయా. కన్నులారా చూసిన ఈ ఫ్యామిలీ, కన్నులారా దేవునితో దేవుని ప్రసన్నత అనుభవించిన ఈ ఫ్యామిలీ, అర్థమవుతుందా? ఈ ఫ్యామిలీ ఏం చేసింది?
దేవుని మందిరాన్ని వదిలి, దేవుని స్థలాన్ని వదిలి దేవునితోనే ఉండుకుంటా, కానీ ఆయన స్థలాన్ని వదిలి ఇష్టానుసారంగా జీవిస్తుంది. హల్లెలూయా. ఎప్పుడు అర్థమవుతుంది మనకు? అర్థమవుతుందా? దేవుడు అంటే తెలుసు, దేవుడు అంటే అన్ని తెలుసు, కానీ దేవుని సన్నిధిలో ఉన్నట్టుగానే ఉండి నీ ఇష్టానుసారంగా ఇట్లా తిరుగుతుంది. హల్లెలూయా. ఎట్లా తిరుగుతుంది? స్థిరత్వం లేనిది. ఏంటిది? స్థిరత్వం లేని ఫ్యామిలీ. అంటే దేవుణ్ణి స్థిరత్వం లేకపోవడం అంటే దేవుణ్ణి అర్థం చేసుకోకపోవడం. ఏం చేసుకోవడం? అర్థం చేసుకోలేదు దేవుణ్ణి. దేవుడు అంటే తెలుసు, దేవుడు అంటే నువ్వు కళ్ళారా చూసావు. ఐగుప్తులో నుండి నిన్ను ఏ విధముగా తీసుకొస్తీనో దాన్ని కనులారా చూస్తీ, ఎర్ర సముద్రం ఏ విధంగా నిన్ను దాటి తినో, శత్రు సైన్యాన్ని దాంట్లో ఎప్పుడు నిన్ను ముంచి తినో, అవన్నీ చూసిన ఈ ఫ్యామిలీ వచ్చిందంట. ఆ ఫ్యామిలీ ఎవరన్నా ఒకసారి చదువు చదువు. రెండో, ఆ మనుషుని పేరు ఎలిమేకు అనగా దేవుడు తోడు. ఎలిమేకు అంటే ఏంటిది? పేరుకే మంచిగా ఉన్నది, ఆయన పేరు మంచిగా ఉన్నది. ఏంటంట? దేవుని తోడు. అతని భార్య పేరు నయోమి. ఆ భార్య పేరు నయమట. ఈమె దేవుడి తోడు, ఈమెకేమో మధురము. ఏంటిది? మధురము. మధురంగా ఉన్నది అంటారు, అవునా కదా? చాలా మధురంగా ఉన్నది. అర్థమైందా? ఈయనకేమో పేరు ఎలిమేకు పేరేమో అంటేనేమో దేవుడి తోడు, ఈమె పేరు అంటేనేమో మధురం. వాళ్ళు ఇద్దరు తీసుకొని, అదే ఇద్దరు కుమారులు ఉన్నారు, అక్కడ పేర్లు ఉండే వాళ్ళే. వాళ్ళు తీసుకొని వాళ్ళు వచ్చిందంట. వచ్చినప్పుడు ఏం చేసిందంటే ఈ రావద్దన్న కాడికి వచ్చిండు, వెళ్ళొద్దన్న కాడికి వెళ్ళింది. కాబట్టి ఏం జరిగిందరికైనా దేవుడు తోడైతే ఎవరైతే ఉన్నాడో, ఎవరికైతే ఉన్నారో, ఆ పేరైతే ఎవరైతే ఉన్నారో ఆయన మొదట చనిపోయారు. హల్లెలూయా. ఏం చేసిండు? చాలా మందికి తెలియట్లేదు, కానీ నిన్న నేడు రేపు ఏం జరుగుతుందో తెలియదు. ఇప్పటిదాకా కరోనా సెకండ్ వే అయిపోయింది, ఇప్పుడు మూడో వే వచ్చింది. ఎందుకు వచ్చింది తెలుసా? దేవుడి అనుమతి లేని ఏది రాదు. గుర్తుపెట్టుకో, ఏం రాదు? దేవుని అనుమతి లేని ప్రపంచంలో కానీ మనలోకి కానీ ఏది దూరదు. దూరినది అంటే నీవు ఇంకా మారడానికి నీలో ఉంది. గుర్తుపెట్టుకో, దేవుడు చాలా మందిని ఏరుతున్నాడు. ఏం చేస్తున్నాడు? గోధుమలను గురుగులను వేరు చేస్తున్నాడు, వేరుపరుస్తున్నాడు. అర్థమవుతుందా? నీ గోధుమ ఏదో, గురుగు ఏదో, పనికొచ్చేదేదో, పనికిరాదేదో దాన్ని ఆయన స్పష్టముగా వేరుపరచడానికి తెగులు వస్తున్నాయి. ఆనాడు తెగులు వచ్చినాయి. ఆ తెగులు వచ్చినప్పుడు ఆ తెగులను చూస్తేనే గట్టిగా నమ్మిళ్ళు, మా దేవుడే మమ్మల్ని బయటికి తీసుకొచ్చిండు అన్నది నమ్మినారు. లేకపోతే నమ్మకపోతురు. వాళ్ళు ఏంటంటే కఠినులు. కొంతమంది ఆశ్చర్య కార్యాలు, అద్భుతాలు చూస్తేనే నమ్ముతారు, లేదా నమ్మరు. కానీ వాళ్ళ జీవితంలో కీడు జరుగుతున్నా కానీ ఆ కీడును ఆలోచించకుండా ఇప్పుడు జరిగే సుఖబోధాలు వీళ్ళు అనుభవించడానికి వీళ్ళు వచ్చారు. అర్థమవుతుందా? దేవుడు చేసిన అద్భుతాలు చూసిళ్ళు, అవన్నీ చూసి, కానీ అవన్నీ పక్కన పెట్టి ఏం చేసిందంటే దేవుడు శపించబడిన దాన్ని ఎంచుకున్నారు. ఎంచుకోగానే దేవుడికి కోపం వచ్చింది. చూసి ఏం చేసిండు? బిడ్డ నువ్వు చెప్తే తెలియదు, గుర్తుపెట్టుకో. దేవుడు ఎందుకంటే ఇప్పుడు ఎవరు ఈ మూడో ఎందుకు ఇస్తుందంటే ఇప్పటి వరకు ఎవరైతే చెప్తే వింటలేరో వాళ్ళని ఖచ్చితంగా తీసుకెళ్తారు. హల్లెలూయా. ఏంటంటే ఇది ఒక సాకు. అర్థమవుతుందా? ఏంటిది? ఒక సాకు. గుర్తుపెట్టుకోండి. చాలా మందికి నేను చెప్పాను, మొదట వచ్చినప్పుడే నేను ప్రవచించాను. గుర్తుపెట్టుకోండి, నా ప్రవచనాలు కానీ ఏది కానీ దేవుని దయ వలన ఇంతవరకు ఒక్కటి కూడా నిర్ధారకం కాదు. హల్లెలూయా. అవునా కదా? చెప్పినది చెప్పినట్టుగా జరిగింది. నువ్వు ఇంకోసారి చర్చి చూడమంటే చూడకుండా వెళ్ళిపోయారు. హల్లెలూయా. నీ జీవితంలోనే చూడమని చెప్పేసిన. హల్లెలూయా. దేవుడు ఈ రోజు నేను నిజం చెప్తున్నాను, గత వారం రోజులుగా నేను ఎప్పుడంటే సోమవారం నుండి ఆదివారం ఏం వాక్యం చెప్పాలని నేను ప్రతిసారి అడుగుతూనే ఉంటాను దేవుని. హల్లెలూయా. అడుగుతూనే ఉంటాను. సోమవారం నుండి అడుగుతున్నా అంటే ఇప్పటి వరకు నాకు దేవుడు ఈ వాక్యం చెప్పలేదు. హల్లెలూయా. నేను ఎప్పుడైనా నాకు ఈ బుక్ కానీ లేదా నా డైరీ ఉంటుంది, నా డైరీలో వాక్యం ఏదైనా రాసుకుంటాను. ఊరికైనా తెచ్చిన బుక్ అసలు నాకు ఏం చెప్పాలి ప్రభువా అని ఎప్పుడు అడుగుతూనే ఉన్నా. ఇప్పుడు కూడా కళ్ళు మూసుకొని దేవుడిని అడిగిన. హల్లెలూయా. ప్రభువా మరి ఈరోజు ప్రత్యక్షత లేదు, మనకు వాక్యం ఏం చెప్పాలని చెప్పలేదు అంటే దేవుడు నాకు చూపించాడు. హల్లెలూయా. ఋతు గురించి చూపించాడు. నిన్న ఋతు గురించి చదివినా,
మొన్న చదివిన పొద్దు గురించే 4 సార్లు చదివినా కానీ ఇది చెప్పాలని నేను అనుకోలేదు. కాదు ఏమనుకోలేదు. నేను ఈరోజు ఏం చెప్తాం అనుకున్నా, దశమ భాగాల గురించి చెప్తాం అనుకున్నా. ఈరోజు నా ప్రేరేపణేమో దశమ భాగాల గురించి చెప్పాలి, కానీ దేవుడు ఇచ్చిందేమో నిన్న మొన్న నువ్వు చదివినావు కదా ఇది ఇప్పుడు ఎందుకు చెప్పవు, ఇప్పుడు మాట్లాడిన మాట. హల్లెలూయా. ఏమాట అయితే దేవుడు ఉన్న ప్రజలు, దేవుడు అంటే రుచి చూసిన ప్రజలు చూసి ఎక్కడికైతే వెళ్ళొద్దో, ఎవరితోనైతే నీ సాహసం చేయొద్దో ఆ సాహసానికి వెళుతున్నాడు. అంటే దేవుడు ఊరుకున్నాడా? దేవుడు తోడు అనగా దేవుడు తోడు పేరు. నేను నీకు తోడై ఉన్నారా బాబు, నీ ఇష్టానుసారంగా నువ్వు జీవిస్తున్నావు, నీ ఇష్టానుసారంగా జీవిస్తున్నావు, నీకు నువ్వు అవసరం లేదు భూమి మీద. హల్లెలూయా. నీకు ఛాయిస్ ఇచ్చిన నువ్వు దాన్ని ఉపయోగించుకోలే, నువ్వు వినియోగించుకోలే. రా, నీకు కావాల్సిన అసలు విషయం ఏందో ఇక్కడ చూపిస్తా అని ఏం చేసిందా, తీసుకుపోయాడు. తీసుకుపోగానే ఇక ఏం చేసిందంటే, ఇద్దరు కుమారులు ఉన్నారు. ఇద్దరు కుమారులు ఉండగానే ఈమె ఏం చేసింది, నయం ఏం చేసిందంటే, ఇద్దరు కుమారులకు ఇప్పుడన్నా మారు మనసు పొందారు కదా, అవునా కదా, ఇప్పుడన్నా మారు మనసు పొందగా మళ్ళా ఏంటంటే ఆ స్త్రీలను ఇద్దరు నుంచి పెళ్లి చేసింది. మంచిగా లేదు కథగా చెప్తాను. ఏం చెప్తాను, ఈ మోయాబీ స్త్రీలనే అంటే దేవుడి చేత శపించబడిన స్త్రీలు. అర్థమైందా? దేవుడు అంటే ఈ మోయాబీలకు కూడా తెలుసు దేవుడు అంటే ఎవరో, తెలియదని కాదు, దేవుడే అయిన లోతును వేరే పంపించిన ఆ విషయం తెలుసు. అందుకనే ఏంది సొదొమ గొమొర్రా పట్టణాన్ని నాశనం చేయడానికి వచ్చినప్పుడు లోతు ఏం చేస్తాడంటే, వాళ్ళకి నా ప్రభువులారా సాష్టాంగ నమస్కారం చేస్తాడా లేదా? 19వ అధ్యాయం ఉంటుంది మన కదా. సాష్టాంగ సమయం తెలుసు, వీళ్ళకి కూడా దేవుడు అంటే ఏమో తెలుసు, దేవుడు ఏం కార్యాలు చేస్తాడో తెలుసు, దేవుడు ఎలాంటి అద్భుతాలు చేస్తాడో తెలుసు. కానీ దేవుని మీద నమ్మకం ఉండదు. ఏంటంటే ఇష్టానుసారంగా జీవించడానికి అలవాటు పడిన వాళ్ళు. అదే ఆత్మ, మోయాబీల ఆత్మ మనలో ఉన్నప్పుడు నీ ఇష్టానుసారంగా జీవిస్తావు. ఎట్లా జీవిస్తావు? ఇష్టానుసారంగా ఏంటిది? అన్ని దేవునికి వ్యతిరేకమైనవి, ఒక్కటి కూడా మంచిది ఉండదు నీలో. ఏమంటే దేవునికి వ్యతిరేకమైనది? దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమును నిలవక, అపవాసులు కూర్చుండు చోటును కూర్చుండగా, యెహోవా ధర్మశాస్త్రము దీవారాత్రులు ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల యోరను నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటుంది. అంటే తన కాలమును ఫలమిచ్చు చెట్టు వలె అంటే దేవునితో నువ్వు అంటుకట్టబడి ఉంటే నీకెప్పుడు ఏది రావన్నా తెలుసు. అయితే ఇక్కడ ఈ అంటుకట్టబడి ఉండగానే ఇద్దరు కుమారులు కూడా అలా చేయగానే ఏం చేసిందంటే, ఆ పెళ్లి చేసిన తర్వాత కొన్ని రోజుల తర్వాత, ఒక 10 సంవత్సరాల తర్వాత ఇద్దరు కుమారులు కూడా చనిపోయారు. ఏమైంది? వాళ్ళిద్దరికి పిల్లలు లేరుగా. పిల్లలు దేవుడు ఇయ్యలే. ఎందుకంటే విశ్వాసకి అవిశ్వాసకి పొత్తు లేదు. ఉన్నారా? పొత్తులేదా? అయ్యో, ఉన్నారా లేదా? ఒకసారి చూద్దాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం చూడండి వచ్చింది. నేను చూద్దాం ఉన్నదా లేదా ఒకసారి. కొరింథీయులకు రాసిన పత్రిక తీయగానే పేజ్ నెంబర్ అయిపోవాలి. చూడండి 2వ పత్రిక 6వ అధ్యాయం 13 చివరి వచనం చూడండి. 13 చివరిగా ఏమనుంటదంటే, మీరు నా పిల్లలను మీతో ఈలాగు చెప్తున్నా. 162వ పేజీ కొత్త నిబంధనలో 162 పేజీలో లాస్ట్ 162 పేజీలో లాస్ట్ మొత్తం లాస్ట్ 162 పేజీ 162 పేజీ 162 పేజీ వచ్చిందా? 162 పేజీలో వచ్చిందా? చదువు 13 చివరి. ఇగో దేవుని పిల్లలకు, మీరు నా పిల్లలు కనుక మీ పిల్లలకు చెప్తున్నా. చదువునా? మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకూడదు. ఎట్లా ఎవరితోనంట? అవిశ్వాసులతో జోడు అంటే ఏంటిది? దోస్తాను. జోడి అంటే జత కాదు, జతనే అనుకున్నా, దోస్తాను. అర్థమైందా? జోడి అంటే ఇంకో విషయంలో చెప్పుకోవచ్చు. అంటే పెళ్లి చేసుకోవద్దు, జోడి అంటే పెళ్లి కూడా చేసుకోవద్దు. ఇది చాలా నానా అర్థాలు ఉన్నాయి. అంటే ఇప్పుడు ఏంటంటే అందరికి పెళ్ళి అయిన ఉన్నాం కాబట్టి, పెళ్ళి అయిన వాళ్ళం కాబట్టి ఇప్పుడు ఏంటంటే దోస్తాను. ఏంటి దొరికినా ఉన్న 6వ అధ్యాయం 13వ వచనం చూసినా? దోస్తాను చేయకూడదు. 14 చదువు. నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము? నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము? వెలుగునకు చీకటికి ఏమి పొత్తు?
వెలుగునకు చీకటికి ఏమి పొత్తు? నువ్వు వెలుగై ఉన్నావు, దేవుడు నీకు వెలుగై ఇచ్చినాడు. వాళ్ళు చీకటిలో ఉన్నారు, వాళ్ళు చీకటి నుండి వెలుగులో ఉన్నానని భ్రమపడుతున్నారు. వారికి నీకు ఏమి పొత్తు? అర్థమైందా? విశ్వాసకి అవిశ్వాసకి ఏమి పొత్తు? అది ఒక్కటే కాదు, దాని కింద ఇంకొక మాట ఉంటుంది, ఇంకా చాలా పెద్ద మాట అయిపోయింది. చదువునా? క్రీస్తునకు బెలియాలలో ఏమి సంబంధము? ఏంటంటే క్రీస్తునకు బెలియాములో అంటే బెలియాం అంటే ఏంటి జరిగినా చూడండి, నమ్మకం చూడండి. ఏంటిది? బిలీనియర్. బిలీనియర్ నన్ను ఏమంటారు? బిలీనియర్ అని ఒక ఇంగ్లీష్ పదం, అది హెబ్రీ పదం అన్నమాట. ఆ హెబ్రీ లేదంట ఉన్నవాడికి, డబ్బు ఉన్నవాడికి నీకు ఏమిటని అర్థమైనా కరెక్ట్ చెప్పాలంటే. కొంతమంది డబ్బు ఉన్న చుట్టే తిరుగుతాడు, బాగా ఎవరి దగ్గర డబ్బు ఎక్కువ ఉంటుందో మన చుట్టూ బాగా తిరుగుతాడు. ఎందుకంటే వాడేమని ఇంత తినిపిస్తాడు, తాగిపోతాడు, వాడిని చేయగొట్టుకుంటాడు. అర్థమైంది విషయం తెలుసా? ఉన్నారా మీ ఊర్లో ఎవరు అన్నారా? మా ఊర్లో అయితే ఉన్నారు. మా ఊర్లో డబ్బు ఉన్న చుట్టూ తిరిగేటోళ్ళు ఉంటారు. ఆడికి నీకు ఏం పొత్తు? అర్థమైందా? నీకు పొత్త? లాజరు ధనవంతుడు పడేసిన దాన్ని తిన్నాడు కానీ ఏ ధనవంతుడు నీ దగ్గర కొంచెం మీ అని అడగలా? అడిగిందా? అడుక్కులా. ఎందుకెరికేనా? రోషం కలిగిన వాడు. నా దేవుడు ఇవ్వకపోతే నేను ఇలా నా ఆకలితో చచ్చిపోతా, కానీ నేను ఆయన ఎందుకు పోతా? ఆ నమ్మకంతో రోషం కలిగిన వాడు లాజరు. అర్థమవుతుందా? ధనం ఉన్నవాడికి, ధనం లేని వాడికి, నువ్వు దేవుడిని నమ్ముకున్న వాడికి, విశ్వాసికి అవిశ్వాసికి పొత్తు లేదు. నువ్వు వెలుగులో ఉండాలనుకుంటున్నావు, వాడు చీకటిలో ఉండాలనుకుంటున్నాడు. చీకటిలో ఉన్న వెలుగులో ఉన్న వాడికి ఏమి పొత్తయ్యా? ఆ పొత్తు లేదని నీకు తెలియదా? తెలిసి కూడా నువ్వు అక్కడికి ఎందుకు వెళ్తున్నావు? నువ్వు ఎందుకు అక్కడ జీవిస్తున్నావు అని అడుగుతున్నాడు. హల్లెలూయా. చదువు చదువు. విశ్వాసితో విశ్వాసి పాలెక్కడ ఉన్నది? దేవుని ఆలయమునకు విగ్రహాలతో ఏమి పొందిక? మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. చాలా ఏంటంట దేవుని ఆలయానికి నువ్వు ప్రతిసారి వస్తున్నావు. అర్థమైందా? విగ్రహారాధికులతో నీకు ఏమి పని? హల్లెలూయా. అర్థమైందా? ఇదే కొరంతిలో ఉంటది. తినది ఏమి తినాలో ఏం తినకూడదో ఇక్కడే ఉంటుంది. చదువుకుంటూ పోతా తెలుస్తుంటది మనం ఏది తినాలో ఏం తినకూడదండి. అర్థమవుతుందా? మంచిగా నీకు ఏం పని అయ్యా? నువ్వు వెలుగై ఉన్నావు, వాడు చీకటై ఉన్నాడు. ఆ చీకటితో నీకేం పని? నువ్వు దేవుని ఆలయమై ఉన్నావు. ఎందుకు దేవుని ఆలయమై ఉన్నావు? ఎవరికైనా కీర్తన 33:15 చూడండి, చూడండి ఒకసారి. కీర్తన 33:15 ఏమంటుందంటే ఏకరీతి అట. ఏంటిది? చూడు 33:15 ఒకసారి చూడు కీర్తన. ఇది అతను ఉంచండి, ఇది అతను ఉంచుకొని అది ఆయన అందరి హృదయములను ఏకరీతిగా నిర్మించిన వాడు. ఏంటంట? ఆయన అందరి హృదయములను ఏకరీతిగా నిర్మించిన వాడు. చాలు. ఏ రీతిగా నిర్మించాడు? కొన్నేళ్ళ దేవుని ఆత్మ ఏంటి? ఒకటే. ఆ ఆత్మ మనలో ఉన్నప్పుడు అందరం ఏమైతామో ఏకరీతిగా ఉన్నవారు. ఏకరీతిగా ఉన్నావంటే నువ్వు దేవునితో ఉన్నావు. హల్లెలూయా. అందుకని ఇక్కడ ఏమంటున్నాడు? నీకేం పని? వాళ్ళతో నీకేమిటి? నీకేం పని ఉన్నదా? వాళ్ళ పని వాళ్ళు చేసుకున్నారు, నీ పని నువ్వు చేసుకోవాలా. ఎవరి పని వాళ్ళు చేసుకోవాలా. అర్థమవుతుందా కదా? ఏం చేయాలా? అలాగే కొంతమంది సామెత అంటారు, గాడి పని గాడిదేనంట, గుర్రం పని అంతేనా కదా? మరి గాడి మొత్తాన్ని గుర్రం మొత్తాన్ని కదా అనకూడదు. మరి అర్థమైందా? ఈ సామెత కూడా వేసిన వాళ్ళు చాలా బలేసింది. ఎవరికైనా మనకి మంచిగా అనిపిస్తుంది. గుర్రం పని వస్తుంది, గాడి కూడా అన్ని వస్తుంది. అవునా కదా? దేవుడు గాడి మీద కూడా దేవుడు నడిచిండు, గుర్రం మీద కూడా అందరూ నెక్స్ట్ గుర్రం మీద వస్తారట. దేవుడు ప్రకటనలో ఉంటుంది. ఏం దేవుడు వస్తారంట? గుర్రం మీద. రాజుల రాజు ఆయన ఎక్కడ వస్తారంట? అర్థమైందా? ఇక్కడ తగ్గించుకున్నాడు, వచ్చినప్పుడేమో హెచ్చింపబడి వస్తాడు. ఎందుకంటే సువార్త నీకంతా నేను రాసిన ధర్మశాస్త్ర గ్రంథాన్ని నీకు ఇచ్చిన ఆ గ్రంథంలో విని వాక్కు విని చదివి దీని ప్రకారం నడుచుకున్నవాడు మాత్రమే రక్షింపబడతాడు. ఇష్టానుసారంగా జీవించేవాడు రక్షింపబడాడు. ఆయన వచ్చినప్పుడు అర్థమవుతుందా? అందుకనే లేఖనం ఉంటుంది. అందుకని నేను ఏమంటే దీని ప్రకారం ఉంటాం. మన నోటి మాటలతో ఏమంటే నేను మాట్లాడుకునేది. కొంతమంది ఏంటంటే వాళ్ళు చెప్పినవి వీళ్ళు చెప్పినవి విని విని 4 దిక్కులు చెప్పినవి ఉంటారు. కొంతమంది ఏంటంటే 4 దిక్కులో ప్రార్థన చేసుకొని
నాలుగు దిక్కుల వాళ్ళు ఏం చెప్తారా, వీళ్ళు ఏం చెప్తారా, వాళ్ళు ఏం చెప్తారా, వాళ్ళు ఏంటంటే నాయకుడు లేనోడు. ఇప్పుడు నాయకుడు లేనోడు ఇంకా మనం చదువుకున్నాం కదా, నాయకుడు లేక వారికి ఏం చేసిన ఒక ఫ్యామిలీ బయటకు వచ్చిందా కదా. ఈ ఒక్క ఫ్యామిలీ ఎలాంటిది అంటామంటే నాయకుడు లేని ఫ్యామిలీ. 10 మంది ఏం చెప్తున్నారు, 10 మంది దగ్గర ఏం ప్రార్థన చేసుకుంటారు, ఇదే ఫ్యామిలీ. హల్లెలూయా హల్లెలూయా. అర్థమవుతుందా? అయితే నాకు ఇది ఒకటి చెప్పగానే ఒక గుర్తు వచ్చేసింది. నాకు ఆన్లైన్లో ఒక సహోదరి పేరు చెప్పాను, ఆంధ్రాలో ఒక సహోదరి ఫోన్ చేసింది. ఆమె 4-5 ప్రార్థన చెప్తున్నాడు. ఎంతమందితో చెప్తున్నాడు? ఎప్పుడు చెప్పిందంటే నేను ప్రాపర్స్ చెప్పిన తర్వాత చెప్పింది. నేను వద్దంటున్నా. ఆమె ఏమో ఇదే చేయాలి అయ్యారు, మీకు ఎట్లా కనబడ్డది అసలు అయింది ఏమంట, మీకు కనబడ్డది తప్పు. తర్వాత చెప్పింది, ఎందుకు చెప్పినా రైటే, ఈ జరిగిన మా తల్లిదండ్రులు లేరు, నేను గవర్నమెంట్ ఉద్యోగం చేస్తా, మా తల్లి నా ద్వారా చనిపోయింది, ఇవన్నీ నేను చెప్పిన, ఇవన్నీ రైటే, మన గవర్నమెంట్ ఉద్యోగం. ఆమెకు అనుకూలంగా చెప్తే నాకు మంచి కారణం ఇస్తాను. అది ఏమన్నది? ఆమె చెప్పిన ప్రార్థన, దేవుడు చెప్పింది చెప్తా కానీ నువ్వు చెప్పింది చెప్పాను, ఇంకోసారి నువ్వు ఫోనే చేయకండి. ఏం చెప్పి డబ్బుల గురించి మా పని చేసేది దేవుడు వచ్చిన పైసలు. పనివాడు జీతానికి బైబిలే చెప్తున్నది. అవునా కదా. అయితే ఆ తర్వాత ఆమె ఏం మాట్లాడిందంటే, నాకు ఆ పాస్టర్ ఇట్లా చెప్పిండు, ఈ పాస్టర్ ఇట్లా చెప్పిండు, ఆ పాస్టర్ ఇట్లా చెప్పిండు, ఆ 3 పాస్టర్లు చెప్పినది నిజమా కాదా, ఒక్కొక్కరు ఒక్కొక్క రకం చెప్పిండు. అందుకని మీరు కూడా ఆన్లైన్లో చూసిన కదా, ఒకసారి అడుగుదామని ఫోన్ చేసిన. ఏమన్నంట, కానీ మీరు వాళ్ళందరికంటే డిఫరెంట్గా చెప్పిండు. మీరేమో నాది చెప్పమంటే నా జీవితం చెప్తాను ఏంది, షాకు. నా జీవితం చెప్తున్నావు ఏంది, ఇప్పుడు నేను ఒక అబ్బాయిని ప్రేమిస్తాను, మరి పెళ్లి చేసుకోవాలన్నా వద్దా? నేను అన్న వద్దా చెప్పిన. ఏం చెప్పిన? డైరెక్ట్ చెప్పేసిన వద్దు, దేవుడు లేడు, ప్రార్థన చేస్తున్నాను. ఇప్పటికే నువ్వు చాలా తప్పులు చేసినావు, ఆ తప్పులన్నీ క్షమించమని దేవుడిని అడుగు. అడిగి ఆయన యుద్ధకు అడిగి పశ్చాత్తాపడి నువ్వు దేవుని యుద్ధకు రా అని నేను చెప్తున్నా. అంటే నా దగ్గర తప్పు ఉండేది, నాకు మంచిగా ఎంత ₹1,00,000 తిన్నామంట. ఆ వయసు 38 దాకా ఉంటుంది. ఎంతట పెళ్లి గారు ₹1,00,000 దాకా ఇంకా గవర్నమెంట్ రావు. నేను షాక్ అయినా. ₹1,00,000 తిందామంటే ఏం చెప్తారు ఇక, ఏం చెప్తున్నా అంటే సంచర జాతి ఏంటిదట, నాయకుడు లేకపోయే వరకు ఇష్టానుసారం ఎక్కడి నుండి చేస్తుంది, 4 దిక్కులు తెలుసుకొని ఎవరు అనుకూలంగా ఉంటున్నో వాళ్ళ సైడ్ పోతామని. ఈ నయోమి ఆమె లేకపోయి ఏం చేసిందంట, ఈ సంచార జాతిగా ఉండి శపించబడిన దానికి దగ్గరికి పోయి అక్కడ మంచుకున్నాను అనుకోని. ఎక్కడ శపించబడినది చాలా బాగుంటది. మీకు చాలా మంది తెలుసో తెలియదు కానీ ఈ లోకంలో చూడడానికి చాలా అందంగాను రమ్యంగాని రకరకాలుగా కనబడుతుంది. హల్లెలూయా హల్లెలూయా. కొద్దిసేపు, అందుకని కొద్దిసేపు ఆ రకరకాలు ఉన్నాయి, ఆ మత్తులో ఉండగానే ఇక జాలు జీవితం అనుకుంటారు. ఏమనుకుంటారు? ఇక జాలు నాకు జీవితానికి కొద్దిమంది అంటారు కదా, ఇక జాలు నాకు ఈ జీవితం, ఇక జాలు ఇప్పుడు ఎన్నడూ లేదు ఈ రోజు నేను చేసిన. ఏంటంట చాలా మంది తెలుసో తెలియదు కానీ ఒక కాస్ట్లీ ఒక మందు ఉంటుంది. ఏం మందు అంటే దాదాపు 40,000 35,000 ఉంటుంది మందు. మందు చూసిన మీ అందరికి చాలా మంది తెలుసు. ఇక్కడ లోకల్ మందు తెలుసు అందరికి. అయితే ఆ మందు ఒకటి ఏం చేద్దంటే, రోజు లోకల్ మందు ఆడేటోడికి ఒక రోజు ఒకసారి పిలిపించి ఆ మందు వేయగానే, నా జీవితంలో ఇంత కాస్ట్లీ మందు తాగుతున్నాను, నా జన్మ ధన్యమైపోయింది, ఒక చచ్చిపోయిన మంచిది అన్న. ఏంటంట అర్థమైనా, జన్మన ధన్యమైందట. ఎప్పుడు 100-200 తాగేటోడే ఒకటేసారి 30,000 40,000 తాగితే ఎట్లుంటుంది? అర్థమైందా? లోకముల అలాంటిది చాలా ఉన్నాయి, మన మనుషుల్లో ఉన్నాయి, చాలా మనుషుల్లో అలాంటివి ఉన్నాయి. అయితే అలాంటి వీరికి ఏం చేసిందంట, దేవుడు ఏం చేసిండు, మొదట భర్తను తీసుకెళ్ళిపోయాడు, రెండవదిగా కొడుకులను తీసుకెళ్ళిపోయినా ఈమె మార్పు రాదా? ఇక రావాలి కదా. అప్పుడు ఏం చేసిందంటే అప్పుడు కూడా మార్పు రాలా, అప్పుడు కూడా మార్పు రాలేదు. అయితే ఆ జనులందరూ యెహోవా గురించి మాట్లాడుకుంటున్నారు. యెహోవా తెలుసు, దేవుడు ఎవరో తెలుసు. యెహోవా గురించి మాట్లాడుకుంటున్నా అంటే వాళ్ళకి ఏమొచ్చిందంటే, అబ్బో బెత్లెహేములా కరువు అయిపోయింది. ఏమైపోయింది? కరువు అయిపోయింది అని వీళ్ళు మాట్లాడుకుంటా అంటే ఈ వార్త నయోమికి చేరింది. ఏం చేరింది? ఈ వార్త కూడా నయోమికి చేరగానే, అబ్బా ఇక బెత్లెహేములా కరువు అయిపోయిందంటే నేను బెత్లెహేముకి పోతాను, మళ్ళీ నేను తిరిగి అక్కడికి పోతాను. మొత్తం నష్టపోయినావు. అవునా కదా? నష్టపోయి దేవుని యొద్దకు వస్తున్నా అంటున్నావు. మళ్ళీ
ఇది ఎక్కడ న్యాయం? నేను అడిగే క్వశ్చన్ ఇది న్యాయమైనది అనుకుంటాం, కానీ నేనైతే అడుగుతున్నా కదా ఎక్కడ న్యాయం? అవునా కదా? అన్ని సుఖబోధాలు ఉన్నప్పుడు, అన్ని అనుభవించినప్పుడు, అందరూ మనతో ఉన్నప్పుడు దేవుణ్ణి మరుస్తూ ఉంటాను. ఏం చేస్తున్నాడు? మరుస్తూ ఉంటాడు. దావీదు కూడా అంతే. అర్థమైందా? 2 సమయంలో 6వ అధ్యాయంలో దేవుడు తీయండి ఒకసారి. 2 సమయం నేను పక్కనే ఉంటుంది, రూత్ పక్కన ఉంటుంది. రూత్ పక్కన ఉంటుంది. సామ్యుయేలు రాసిన 2వ సమయంలో 6వ అధ్యాయంలో మందసం ఉంటుంది. దేవుని మందసం. మందసం అంటే ఏంటంటే యెహోవా పేరు గల మందసం. ఏంటంటే మందసం అంటే యెహోవా పేరు గల నామం కలిగినది. అది ఎక్కడున్నది? యెహోషువలో ఉంటుంది ఒక మాట. ఆ మాట చూపించిన యెహోషువ ఏంటో సార్ రేపు రాబాస్ రాబాస్ యెహోషువ 9 అధ్యాయం తీశారు. చదువు. యెహోవా నామం గల పేరు 6వ అధ్యాయం 7వ అధ్యాయం. సరే నేను తర్వాత చూపిస్తాను. ఇది ఉన్నది, నేను ఎక్కువ రాసుకున్నాను. ఘనమైన నీ నామం గురించి 7వ అధ్యాయం 6వ వచనం చూస్తే మనం అక్కడ యెహోషువ తన బట్టలు నింపుకొని యెహోవా తన మందసం ముందట ప్రార్థన చేస్తున్నాడు. యెహోవా నామము గల సజ్జుతం. అయితే దావీదు కూడా ఒకసారి ముందుకు చూద్దాం, నేను చెప్తాను తర్వాత చూపిస్తాను. దావీదు కూడా ఏం చేసిందంటే ఆ మందసం దగ్గర ఎక్కడ 2 సమయంలో ఉండదు 6వ అధ్యాయం దావీదు. అయితే మందసం విషయంలో దేవుడి గురించి అన్ని విషయంలో దావీదుకు జయం కలిగిస్తున్నాడు. సౌలు తర్వాత దావీదే రాజు. ఎవరి తర్వాత? సౌలు తర్వాత దావీదే రాజు. సౌలు చనిపోయిన తర్వాత, మరణం పొందిన తర్వాత ఈయననే రాజు ఉంటాడు. ఎందుకంటే సౌలుతోనే తిరిగాడు. అప్పుడు చేశాడు కనుక దేవుని మందసం విషయంలో, దేవుని విషయంలో మంచిగా వినాలి. ఇదొకటి. దేవుని విషయంలో ఈయన నిర్లక్ష్య ధోరణి చేశాడు. ఏం చేశాడు? నిర్లక్ష్య ధోరణి ఏ విధంగా చేశాడు? 6వ అధ్యాయం తీసారు. 6వ అధ్యాయం 2వ వచనం చూడండి. 6వ అధ్యాయం 2వ వచనం చదవండి. బయలుదేరి కెరూబుల మధ్య నివసించు సైన్యముల అధిపతియగు యెహోవా అను తన నామమున పెట్టబడిన ఇదే నేను ఇక్కడ ఉన్నది యెహోషువలో చెప్పాను. సారీ, నేను అది ఆది చెప్పిన యెహోషువ అని చెప్పిన. ఇదే యెహోవా అను నామము చదువు. యెహోవా అను తన నామము పెట్టబడిన దేవుని మందసము అచ్చట నుండి తీసుకొని వచ్చుటకై ఏందట? యెహోవా అను నామము పెట్టబడిన. ఇక్కడ ఉన్నదాన్ని నేను యెహోషువలో చెప్తున్నా. హల్లెలూయా, హల్లెలూయా. ఏందట? నామము పేరు పెట్టబడిన మందసం. వింటున్నారా? కింద కూర్చోండి, ఇద్దరు కూర్చోండి కదా, కింద కూర్చోండి, ఇద్దరు కూర్చోండి ఏమైతే కింద కూర్చుంటే. హల్లెలూయా, హల్లెలూయా. యెహోవా అను తన నామం పెట్టబడిన దేవుని మందసం అచ్చట నుండి తీసుకొని వచ్చటకు తన యుద్ధకు వారందరినీ వచ్చేయడం. అంటే దేవుని మందసము, దేవుని దాన్ని తీయడానికి ఏం చేయాలంటే నువ్వు నీ జీవితంలో మంచిగా విన్నాడు. దేవుని మందసం అప్పుడు ఉండేది. ఇప్పుడు దేవుని మందసం అప్పుడు ఉండి నడిపించేది ఇజ్రాయేలుకు. ఇప్పుడు ఎవరు నడిపిస్తున్నారు? సేవకులు నడిపిస్తున్నారు. ఎవరు నడిపిస్తున్నారు? వింటలేదు మీరు చెప్పు. కొర్రెలు ఇప్పుడు ఎవరు నడిపిస్తున్నారు? ఇప్పుడు నడిపించేది ఎవరు? సేవకులు. కరెక్ట్, ఓకే. హల్లెలూయా. చెప్పగలరా? చెప్పగలరా?
స్తోత్రం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును. అయితే ఇప్పుడు నడిపిస్తున్నారు. అప్పుడేమో దేవుడి మందసమే స్వయంగా దేవుడే వాళ్ళతో మాట్లాడి నడిపించేది. ఆ మందసం విషయంలో ఇష్టానుసారంగా ఈయన జీవించడం తీసుకొద్దామనంటే భక్తి లేకుండా, భయం లేకుండా, అర్థమైనా ఏదో ఇష్టానుసారంగా దేవుడు అంటే తెలుసు, అన్ని నేను జయం పొందుకుంటున్నా, నేను అన్ని విషయాలలో ఉన్నాను, నేను నాకు దేవుడు తెలుసు, అన్ని తెలుసు, కానీ దేవుడి లేఖనాలను చదవలేనా? అర్థమైందా? దేవుడి గురించి వినడమే కానీ లేఖనాలను పరిశోధించిన వాడు కాదు. ఇప్పుడు పరిశోధిస్తున్నాడు. హల్లెలూయా. మందసం తీసుకొని వస్తుందంటే ఒక కొత్త మంచి ఎడ్ల బండి ఏంటంట, కొత్త తీసుకోవాలని తెలుసు, కొత్త అన్ని తీసుకోవాలని తెలుసు ఆయనకు, ఇవన్నీ తెలుసు మామూలుగా. ఎందుకంటే చెప్పుడు మాటలు కదా, నలుగురు చెప్పిన మాటలు కదా. ఎవరైనా చెప్పినది వాళ్ళు చెప్పిన వీళ్ళు చెప్పిన వింటారు, కానీ అది వాక్యంలో ఉన్నదా లేదా అని చూస్తారా? అయితే ఎడ్ల బండి తీసుకొని వస్తున్నా అంటే ఎడ్లకు కాళ్ళు సడిలినాయి అంటే ఇట్లా ఏమైనా ఇట్లా కొంచెం సరళగానే ఏంటంటే అది ఆరో వచ్చిన చదవండి ఒకసారి. 6 వారు నాకోను కళ్ళము దగ్గరకు వచ్చినప్పుడు ఎడ్లకు కాలు జారినందున ఒక్కటి చాలు. ఏంటంటే ఎడ్లకు కాళ్ళు జారినాయి. చాస్తే అక్కడ ఒక ఉద్యోగం అనేటోడు ఏంటంటే వాడు నాయకుడు కాదు, అర్థమైందా? దేవుడితోని కొనియబడేవాడు కాదు, దేవుని విశ్వాసిగా ఉండేవాడు. మామూలుగా దేవుడు అంటే తెలిసినవాడు. ఆడు ఏం చేసినాడంటే ఆ మందసం జారుతున్నట్టు ఇట్లా చేయాలి వెళ్ళినాడు. ఏం చేసిండు? సరే చెయ్యి చాపి దేవుని మందసమును పట్టుకొనగా ఏం చేసిండు? చెయ్యి చాపి జారి పడతాను కదా. ఎందుకంటే ఎట్లా తీసుకుపోతాను కదా, ఎట్లా బండి నేను తీసుకుపోతా అంటే అది కొంచెం తన కాళ్ళు ఇచ్చి అట్లా అయినాయి. అర్థమైనా? ఈ కాళ్ళు అట్టిన వరం అంటే ఏంటి దగ్గర దేవుడు నీ దగ్గర నుండి వెళ్ళిపోవడం. ఏం చేయడం? గుర్తుపెట్టుకో. దేవుడిని ఎప్పుడైతే నువ్వు ఆయన నీ దగ్గర నుండి వెళ్ళిపోయాడో, నీ కాలు అట్టిన పడ్డదనుకో, ఏమైనాడు? నడవలసిన సరైన త్రోవలు నడవకుండా ఈ పక్క దేశం నువ్వు పడ్డావనుకో, నీ ఇష్టానుసారంగా జీవించినావు అనుకో, ఆ మందసం నీ దగ్గర జారిపోతుంది. మళ్ళీ నీకు ఆ మందసం కావాలనుకుంటే దేవుడు ఇవ్వడు. హల్లెలూయా. ఏం చేసిండంట? మందసం తాకగానే మరణమైపోయాడు. ఏమయ్యాడు? యెహోవా కోపము ఉజ్జా మీద రగులుకొనెను. అతడు చేసిన తప్పును బట్టి దేవుడు ఆ క్షణమంది అతని మృతుగా అతడు అక్కడే దేవుని మందసం వద్ద పడి చనిపోయాడు. హల్లెలూయా. చప్పట్లు అందరూ. ఏం చేసినాడ? అక్కడికి చచ్చిపోయాడు. ఎందుకు చచ్చిపోయాడు తెలుసా? చెప్పాలి నాకు, ఎందుకు చచ్చిపోయాడు? దేవుడు అంటే భక్తి ఉంది కానీ భయం లేదు. ఆ భయము కలగడానికి అక్కడ చంపేసిండు దేవుడు. హల్లెలూయా. నువ్వు ఎందుకంటే అటు ఇటు అవుతున్నావు, నీ ఇష్టానుసారంగా జీవిస్తున్నావు, నీ ఇష్టం వచ్చిన కాడికి నువ్వు వెళుతున్నావు, నీ బ్రతికేందో నువ్వు చూసుకుంటున్నావు. ఇక్కడ రాగానే దేవుడి దగ్గరికి వచ్చి దేవుడిని నువ్వు ఆహ్వానించి దేవుడు నీ లోపలికి రావాలి అనుకుంటే లోపలికి వస్తే ఎలా ఉంటుందో బిడ్డ నేను చూపిస్తాను నీకు. అప్పుడు అర్థమవుతుందా? దేవుడు ఇప్పుడు నీ హృదయంలోకి వస్తే దేవుడిని నేను తాకితే నీకు ఎలా ఉంటుందో చూడు. ఇక నువ్వు చూడవు. అందుకని మోషే అన్నాడు, ఇన్ని కార్యాలు చేస్తున్నావు, ఇంత అద్భుతాలు చేస్తున్నావు అయ్యా, అసలు నువ్వు మమ్మల్ని సృష్టించిన దేవుడివి, నిన్ను చూడాలంటే నువ్వు నన్ను చూస్తే చచ్చిపోతావు. ఆయన పట్టుబట్టిన ఆయన పట్టుబడితే అట్లయితే చూడు, నేను మేఘం మించలు దాటిపోతా, నా వెనుక భాగాన్ని చూడు, నా పాదాలు మాత్రం నువ్వు చూడగలుగుతావు, కానీ నువ్వు నన్ను చూడలేవు, నన్ను చూసి క్షణంగా చనిపోతావు అనగానే ఆయన వెనుక భాగాన్ని పాదాలను చూడగానే అక్కడికక్కడికి మోసపోయి పట్టిపోయాడు. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు అంటే నాట్ ఏ జోక్. హల్లెలూయా. నీ ఇష్టానుసారంగా బ్రతుకుతా, నీ ఇష్టం వచ్చినట్టుగా ఉంటా, నీ ఇష్టం వచ్చినట్టుగా చర్చి దగ్గర ఉంటా, ఆయన మందసంలో నా ఇష్టానుసారంగా జీవిస్తా, నా ఇష్టం వచ్చినట్టు నేను నడుస్తుంటాను, వాక్యం చెప్తా అంటే లేదు నీ ఇష్టానుసారంగా ఉంటా అని కూర్చుంటే కాదు. హల్లెలూయా. ఇక నీ మారు మనసు వచ్చిందంటే నీ మరణమే. హల్లెలూయా. ఇక మళ్ళీ దేవుడు మారు మనసు వచ్చిన తర్వాత నీ జీవితాన్ని ఇక్కడ చూపించడు. హల్లెలూయా. అర్థమవుతుందా? ఆయన మరణానికి అప్పయ్యక ముందుకే నువ్వు మారలేదనుకో, ఇక అయిపోతుంది. ఇక నీ మరణం నీకు నువ్వే కొని తెచ్చుకున్నావు, ఎవరో తెచ్చుకోలేదు అయ్యా, ఎవరో చెప్పింది తెచ్చుకోలేదు. హల్లెలూయా. అది చూడగానే దావీదు కూడా భయం వేసింది. భయం కలిగి ఏం చేసిందంటే ఆ మందసాన్ని అక్కడికక్కడికి వదిలేసి వెళ్ళిపోయాడు. హల్లెలూయా. వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతుంటే ఆయన వెళ్ళిపోవాలి, రాజు వెళ్ళిపోయాడు కాబట్టి
మన రాజు వెళ్ళిపోయాడు, దేవునికి భయపడి వెళ్ళిపోయాడు, అందరూ వెళ్ళిపోయారు. హల్లెలూయా. అయితే వెళ్ళిపోతే ఒక్క కుటుంబం మాత్రం స్వీకరించింది ఆ మందసాన్ని. హల్లెలూయా. అందుకే నేను ఒక్క కుటుంబం మార్చాలనుకుంటా నేను. హల్లెలూయా. ఒక్క కుటుంబం స్వీకరించినా చాలు. ఆ ఒక్క కుటుంబం ఎంత ఉంటుంది దగ్గర 3 నెలలలో ఆశీర్వదించబడేది. హల్లెలూయా. చాలా మందికి చెప్పినాను, మీరు నాతో నడవండి 3 నెలలలో ఆశీర్వదించబడతారని చెప్పినాను. ఎవరు నడతలేరు. హల్లెలూయా. అర్థమైందా? ఎవరు నడుస్తలేరు. అది నా తప్పు కాదు. నేను ఆయన ముందుగా దగ్గర చెప్పొచ్చున్నాను. నేను ఆయన ఏది చెప్పిందో అది చెప్తున్నా. ఎందుకంటే నేను నా చేతులు కడుక్కుంటా. పిల్లలు కూడా చేతులు కడుక్కున్నాడు. హల్లెలూయా. ఏమన్నది ఆ భార్య వచ్చి, ఆ నీతిమంతుని జోలికి పోకయ్యా. ఆయన నీతిమంతుడు పోకనగానే ఆయన భయం వేసి ఏం చేసినంటే, ఈ పాపము నా మీద నా పిల్లల మీద రాకుండా ఉండడానికి చేతులు కడిగేసుకున్నాడు. హల్లెలూయా. ఏమన్నాడు? నాకు ఇది పెట్టడానికి నాకు ఉన్నది, నేను వదిలిపెడతా అంటే వాళ్ళందరూ వదిలిపెట్టాలని చెప్పి నాకు ఆ పాపం నా మీదకి వస్తుందేమో అనుకుని చేతులు అడిగేసుకున్నాడు. హల్లెలూయా. అర్థమైందా? మీరు మారు మనసు పొందకపోతే మీరు ఎక్కడి శాపం నా మీద వస్తుందేమో అని నేను అందుకని ఎప్పటికప్పుడు నేను చేతులు అడిగేసుకున్నాను. హల్లెలూయా. అందుకనే ఉన్నట్టుగా చెప్తున్నా. దేవుడు ఎప్పుడైతే చెప్పిండో అది ఉన్నదన్నట్టు చెప్తున్నా. ఇప్పటికైనా నువ్వు మారకపోతే, ఇప్పుడు నువ్వు మారు మనసు చెప్పినా అంటే నీ మరణమే నీ మారు మనసు అట. హల్లెలూయా. అది మనకు సూచన కనబడింది. ఆ సూచనలు ఎవరు చూడట్లేదు, అది గుర్తు చేసుకోండి. అందుకనే దేవుడు నిన్న నాకు స్వయంగా చూపించిండు. నిన్నటి నీకు మొదటి సూచన చూపించాను కదా, ఆ సూచనను ఎందుకు వారికి ఎక్కడ చూపిస్తలేవు అన్నాడు. హల్లెలూయా. చూపించానా లేదా? చెప్పాను. నేను చెప్తున్నా, నువ్వు కనుక ఈ రోజు వస్తేనే ఈ వారం వస్తేనే నీ మరణం తప్పుతుంది. లేకపోతే నీ జీవితంలో నువ్వు చేర్చి అడుగు పెట్టలేవు, చూడలేవు. హల్లెలూయా. హల్లెలూయా. అదే విధంగా రాలేదు. దేవుడు చూశాడు. సోమవారం మంగళవారం చూసేసాడు. హల్లెలూయా. ఏం చేశాడు? ఏ రోజు చెప్పింది తెలుసా? ఏ రోజు చెప్పింది? మంగళవారం నాడు. ఏ రోజు? మంగళవారం ఉదయం చెప్పింది. హల్లెలూయా. సోమవారం సాయంత్రం వేసుకొని నాకు ఫోన్ చేసిండు. అప్పుడే దేవుడు అని నాకు చెప్పేసిండు ఆల్రెడీ. ఓకే రైట్. అని మంగళవారం పొద్దున వార్త తెలియనే తెలిసేసింది. హల్లెలూయా. నేను చెప్పాను, ముందే చెప్పాను, మారు మనసు పొందు, ఇప్పటికైనా దేవుని సన్నిధిలో రా. అప్పుడే ఆ రోజు నాకు 50 రూపాయలు కాంక పెట్టుకున్నాను. నేను ఆ కాంక తీసుకున్నాను. 50 రూపాయలు కాంక తీసుకున్నాను. నాకు పెట్టింది. ఆ పెట్టినప్పుడు కాంక తీసుకొని, ఇదే అమ్మ నీ చేత నీ చివరిగా తీసుకునే కాంక అని చెప్పాను. అమ్మగారు వాళ్ళు నవ్వుతున్నారు. ఏదా ఎంత మాట్లాడుతున్నారు, నవ్వుతున్నారు. ఏమన్నారు? ఇదే నీకు అప్పుడన్నా మారు మనసు వచ్చేదితేనే బాగుండేది. హల్లెలూయా. ఆదివారం నాడే తీసుకున్నాను. ఎందుకు రాలేదని వచ్చిన బాగుండేది. ఇక్కడనే ఉన్నావు కదా, ఈ ఎదురుగానే కదా. లేదయ్యా నేను ఇక్కడికి రాలేదు, కానీ వేరే కాడ మా చర్చ్ లేదు వాళ్ళది, అక్కడికి పోయొచ్చిన. అది ఆత్మసంఘం కాదు, అన్ని ఆత్మసంఘం కాదు. దేవుడు పెట్టిన 7 సంఘములు ఉన్నాయి. ఆ 7 సంఘములు నడుచుకున్న వాళ్ళే ఎత్తబడతారు. 7 ముద్రలు ఊరికనే కాదు, 7 సంఘముల గురించి ప్రత్యేకంగా రాయబడుతుంది. అందుకని 7 సంఘముల పేరు చెప్పమని చెప్పాను. హల్లెలూయా. 7 సంఘంలో ఉన్న వాళ్ళు మాత్రమే ఎత్తబడతారు, అందరు ఎత్తబడరు. అర్థమవుతుందా? అందరి గురించి కాదు. కొన్ని విషయాలు దేవుడు మరుగుపరచబడినాడు. ఆ మరుగుపరిచిన విషయాలు ఈ 7 సంఘములకు మాత్రమే తెలియపరుస్తాడు, అందరికీ తెలియపరచడు. హల్లెలూయా. ఈ మరుగుపరచబడిన ఈ సంగతి ఏంటంటే, ఈ దావీదుకు ఏం చేసిందంటే, ఆ ఉజ్జీవ మరణాన్ని చూడగానే ఈయనలో భయం కలిగి ఆ మందసాన్ని వదిలిపెట్టి అక్కడికి వెళ్ళగానే ఆ మందసాన్ని ఉన్న విలువ తెలిసిన ఒక కుటుంబం ఉన్నది. హల్లెలూయా. చూడండి, ఆ కుటుంబం ఏంటంట చూడండి. ఒబద్యేము కుటుంబం ఏం చేసిందంట? ఆ మందసాన్ని, ఆ దేవుణ్ణి సరిగ్గా స్వీకరించింది. హల్లెలూయా. ఏం చేసింది? ఈ దేవుని సేవకుని సరిగ్గా స్వీకరించింది. ఆ స్వీకరించే పద్ధతిలో స్వీకరించగానే చదువున్నాను. అక్కడ ఎన్నో వచనం అంటే 11వ వచనం చదవండి. యెహోవా మందసము 3 నెలలు గిద్యోనుకు ఓబేదు ఇంటిలో ఉండగా, యెహోవా ఓబేదును అతని ఇంటి వారందరినీ ఆశీర్వదించెను. ఎన్ని నెలలు అంటమ్మా? 3 నెలలు. ఒకసారి చెప్పండి, ఒకసారి ఎన్ని నెలలు అందరూ చెప్పాలి. నేను ఇంతకుముందు ఎన్ని నెలలు చెప్పినామా? 3 నెలలు సరిగ్గా నడవండి అన్నది నేను దీని చూడ చెప్పినా కదా, గట్టే చెప్పాలి. 3 నెలలు ఉపాధ్యాయ వాళ్ళ ఇంటికాడ ఏమున్నా? ఎన్ని నెలలు ఉన్నది? 3 నెలల్లో ఉండగానే ఆ కుటుంబం మొత్తం ఆశీర్వదించబడింది. ఇక ఒకటి చెప్పాలి. హల్లెలూయా. గట్టిగా ఉండాలా. దేవుని మాటలు సరిగ్గా విని సరిగ్గా నడుచుకుని ఆ కుటుంబం ఇంట్లో ఉండగానే 3 నెలలుగానే ఆశీర్వదించబడగానే అప్పుడు ఈ విషయము దావీదుకు తెలిసింది. హల్లెలూయా. ఆ నోట ఈ నోట దావీదుకు తెలియగానే దావీదు ఏం చేసిండు? అసలు నేను ఏ తప్పు చేసిన రాబోయ్య ఇప్పుడు ఆలోచిస్తున్నాడు. హల్లెలూయా. ఇప్పుడన్నా నీకు ఆలోచన వస్తుందా రాలేదా?
ఇప్పుడన్నా నీకు ఆలోచన రావాలి. నీ కుటుంబం ఆశీర్వదించబడట్లేదు. 10 ఏళ్ళ నుండి 10 ఏళ్ళు ఆమె అక్కడనే ఉన్నది. ఎక్కడ ఉంది నయోమి? ఎక్కడ ఉంది? అమాయకుల వల్ల ఆ కుటుంబం రక్షించబడిన దగ్గరే 10 సంవత్సరాలు ఉన్నది. కానీ ఆ 10 సంవత్సరాల నుండి ఆమెకు ఆశీర్వాదం లేదు. ఉండి అన్ని కోల్పోయినది. కానీ ఆ 10 సంవత్సరాల నుండి బయటకు వచ్చినప్పుడు ఆమె ఆశీర్వదించబడినది ఒక్కటే. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే ఇక్కడ ఏంటంటే ఇప్పుడు దావీదు ఏం చేసిందంటే, ఆ దావీదు తెలుసుకుంటున్నాడు అసలు ఏం జరిగింది, అసలు మందసం విషయంలో నీవు చేసిన తప్పేంటి, దేవుని విషయంలో నీవు చేసిన పొరపాటు ఏంటి. ఆ పొరపాటును సరిదిద్దుకుంటున్నాడు ఇప్పుడు ఆయన. హల్లెలూయా. సరిదిద్దుకొని ఆయన ఏం చేస్తున్నాడంటే, ఆ మందసంను తీసుకొచ్చే పద్ధతి ఇది, ఆ మందసం దేవుని సన్నిధిలో ఉండే పద్ధతి ఇది, దేవుడితో మాట్లాడే పద్ధతి ఇది, దేవుడికి ప్రార్థన చేసే పద్ధతి ఇది. క్షణక్షణము అడుగడుగున 7 అడుగులకు ఒకసారి ఏం చేస్తున్నాడంట, ఎద్దును బలించుకుంటూ ప్రార్థన చేసుకుంటూ మొక్కుకుంటూ వస్తున్నాడు ఆయన. హల్లెలూయా. మళ్ళా దావీదు పురాణానికి ఈయన దగ్గరికి, ఈయన పట్టణంలోకి తీసుకురావడానికి ఈయన తప్పు తెలుసుకున్నాడు. లేఖనాలను ఇక పరిశోధించడం మొదలుపెట్టాడు. హల్లెలూయా. ఏం చేసిండు? అప్పుడు కదా బైబిల్ చూసిన లేఖనాలు చదవడం మొదలుపెట్టింది ఆయన. అప్పటిదాకా లేఖనాలను చూడలే. అప్పటిదాకా లేఖనాలు చూడలే. వాళ్ళు చెప్పింది ఇంతకుముందు చెప్పినా కదా, వీళ్ళు చెప్పింది వాళ్ళు చెప్పింది. ఒక ఆమె నాకు ఫోన్ చేసి అడిగిందని చూసినా, వాళ్ళు చెప్పింది వీళ్ళు చెప్పింది విన్నారు. కానీ ఈ బైబిల్ చూసి లేదు. వారానికి ఒక్కసారి నేను బైబిల్ చూసేది. మనం తీసేది ఎప్పుడు? దుమ్ము పడితే దులుపుకొని ఆ బీరువన్నా లేదా టేబుల్ మీద ఉంటే వారానికి ఒకసారి బైబిల్ పట్టుకొని రావడానికి కూడా మనం మూమటమే. హల్లెలూయా. గుర్తుపెట్టుకోండి, దేవుని వాక్యాన్ని పట్టుకొని మనం వస్తూ ఉండాలి. ఎప్పుడైనా ధైర్యంగా రావాలి. ఏ విధంగా రావాలా? 10 మందికి కనబడేలా పట్టుకొని రావాలి. హల్లెలూయా. ఎవరి కుమారుడు? వెలుగు, వెలుగు కుమారుడు. హల్లెలూయా. మనలో నుండి ఇద్దరికి వెలుగు రావాలా? అప్పుడు ఈయనకు తెలిసిందయ్యా, అబ్బా దేవుడు ఇట్లా ఉన్నాడా అని తెలిసి చదివినాడు. 14 యెహోవా మందసమును మోయువారు ఆరేసి 7 సాగగా ఎద్దు ఒకటి కొప్పిన దూడ ఒకటి వధింపబడెను. దావీదు నారతో నేయబడిన ఎఫోదును ధరించిన వాడే శక్తి కొలది యెహోవా సన్నిధిని నాట్యమాడుచుండెను. ఏం చేసిండట? ఇప్పుడు మంచిగా ఎప్పుడు ఏం చేస్తాడు? అప్పుడు వట్టే తీసుకురావడానికి మనసాన్ని తీసుకొచ్చిండు. వట్టే తీసుకొద్దామని వచ్చిండు అంటే ఇష్టానుసారంగా వచ్చిండు. ఇప్పుడు ఏం చేసినట? కొవ్విన దూడలట, నార బట్టలట. అంటే ఏం చేసిండు? పవిత్రమైనది. ఏం చేసినా మనకు ఇంతకుముందు చెప్పినా కదా నేను, నీలో మారు మనసు ఉంటే ఏమంటుంది? మైమ బట్టలు, నార బట్టలు దేవుడు ఏం చేసిండు? ఇస్తాడు. హల్లెలూయా. అంటే లేదు, మనలో మార్పు వచ్చినప్పుడు దేవుడు ఇచ్చే ప్రసంగ వస్త్రం అన్నమాట. బాప్తిసం తీసుకున్నప్పుడు వచ్చే వస్త్రం అన్నమాట. హల్లెలూయా. ఆ నార బట్టలు ఇప్పుడు ఈయన దొరుకుకొని ఏం చేస్తున్నాడట? దేవుని ముందు భయభక్తులతో నాట్యం ఆడుతూ ప్రతిసారి 7 అడుగులు పోతారు. ఎన్ని అడుగులట? 7 అడుగులు సాగగా ఏంటంట? 1 2 3 4 5 7 అడుగులు వేయగానే కానీ అప్పుడు మోకరిస్తాడు, నాకేం చేస్తాడు? ప్రార్థన చేస్తాడు, బలి ఇస్తాడు. అంటే ఎంత? ఇక్కడ ఉన్న చర్చిలు బయట వరకు 5-6 సార్లు బలి ఆగవచ్చు. అర్థమైందా? ఎంత భయం అయింది ఇప్పుడు? అవునా కదా? ఇతరులను చూసి కూడా మనం మారకపోతే, దేవునికి అడుగడుగున ఆయనను స్తుతించకపోతే, అడుగడుగున నీలో ఆయన భయం లేకుండా నీ ఇష్టానుసారంగా జీవించి సంచర జాతిగా తిరిగితే, అన్నిటితో కలిసి ఉంటే నువ్వేం జరిగింది? నయోమికి కలిగిన గతే స్థితి నీకు కలుగుతుంది. హల్లెలూయా. ఆ స్థితిలో నుండి తప్పించుకోవడానికి ఈయన దావీదు ఏం చేస్తున్నాడు? ఆ ఉజ్జీవ తాకగానే చనిపోగానే భయం కలిగి వెళ్ళిపోయినాడు. ఆ మనసులో ఉన్న గొప్పతనం తెలుసుకొని ఆ లేఖనాలను పరిశోధించి మళ్ళీ వచ్చినప్పుడు ఆ భయము, ఆ భక్తి ఆయన కనబరుస్తున్నాడు. దేవుని ముందు కనబడుకుంటూ అడుగడుగున ప్రార్థన చేసుకుంటూ అడుగడుగున ఆయనను స్తుతించుకుంటూ తీసుకొని వస్తున్నాడు. హల్లెలూయా. తీసుకొని వస్తుందంటే అడుగడుగున ఆయన తీసుకొని వస్తుందంటే ఇక్కడ సౌలు కుమార్తె ఉంది. హల్లెలూయా. ఎవరుంటారు? సౌలు కుమార్తె మీకాయలు అని ఒక అమ్మాయి ఉంటుంది. ఆమె ఏం చేసింది? ఎందుకంటే సౌలు రాజు కదా, రాజు చనిపోయాడు కదా, ఆమె కూడా రాజు చనిపోయినా కానీ రాజరికమే ఉంటుంది కదా. ఆయన మేడపై నుండి ఈయన చూస్తున్నాడు దావీదును రాజు చేసి ఇవన్నీ మా నాన్న చేస్తే, మా నాన్న చనిపోయినాక చేసిపోతే ఆయన చూసి నవ్వుతున్నాడు. ఏం చేస్తుంది? పిచ్చోళ్ళగా అట్లా అడగడుగున ప్రార్థన చేసుకుంటూ వస్తాడు, అడుగలిగిన దేవుడిని స్తుతించుకుంటూ వస్తాడు. ఇదికైనా పిచ్చి పట్టిందా? అర్థమైందా? పిచ్చి పట్టిందా? ఏమన్నా ఒక్కసారి ప్రార్థన చేస్తే సరిపోదా? ఆదివారం ఒకసారి చర్చికి వస్తే సరిపోదా? నెలకోసారి చర్చికి వస్తే సరిపోదా? ఇలా పిచ్చి పట్టిందానే? రోజు ప్రార్థన చేస్తాడు, రోజు దేవుని మాటలు చెప్తాడు, రోజు దేవుని స్తుతిస్తాడు. ఏంటి
దేవుడి మాట చెప్తే కొంతమంది కోపం వస్తుంది. ఎందుకు కోపం జరిగినా ఎందుకు కోపం జరిగినా ఈ మోయాబీలతో కలిసి ఉన్నారు కదా, మోయాబీల దేశం ఉన్నారు కదా, అర్థమైందా? ఈ మోయాబీల దోషం ఉన్నారు, మోయాబీలతో కలిసి ఉన్నారు కాబట్టి వాక్యం చెప్తే మన కోపం మంట కుదురుతుంది మనలో. ఏమవుతుంది? ఏం చెప్తున్నావు నువ్వు, నాకు చెప్తున్నావు ఏమా, అర్థమైందా? ఏమైంది? కొంతమంది చెప్తే నేను కొన్ని విషయాలు చెప్తే, బాబు నేను 30 ఏళ్ళ నుండి సేవ చేస్తున్నాను, నాకు చెప్పడం ఆయన అని కొంతమంది. హలో ఏంటంట, దేవుడికి మహిమ కలుగును కాక. ఏమని చెప్పినా, మొన్న నన్ను పాస్టర్ల మీటింగ్ నన్ను పిలిచాడు, 4,000 ఇవ్వమన్నాడు. నేను అన్నా కదా, మీరే నాకు ఏమిస్తారు చెప్పు, నేను ఇవ్వను. నేను పాస్టర్ల మీటింగ్ నేను చెప్పాలంటే మీరు నాకు ఏమిస్తారు చెప్పు అంటే, సీనియర్ పాస్టర్లో చెప్తున్నాను ఆయన అన్నాడు. సీనియర్ పాస్టర్లు అయితే నాకెళ్ళి ఏమైంది, వాళ్ళకి దేవుడు ఉన్న వాళ్ళ దగ్గర దేవుడు ఉన్నాడా లేడా అని అడిగాను. ఏమడిగా? నాట్ ఏ సీనియర్ జూనియర్. హల్లెలూయా. దేవునితో నడిపించబడిన వారు ఎవరైనా సమానమే. ఎవరైనా సరే దేవుని ఆత్మ ఒకటే ఆత్మ, ఏకరీతి ఆత్మ కలిగిన వాళ్ళు మాత్రమే. ఇంతకుముందు ఏం చెప్పినా, కీర్తన ఉన్న ఒకే ఆత్మ కలిగిన వాళ్ళు మాత్రమే దేవుని బిడ్డలు, వేరే వాళ్ళు కాదు. హల్లెలూయా. ఆ వాక్యం మాత్రమే నీ వెనుకలో ఉండిపోతుంది. ఆ దాన్ని మాత్రమే నువ్వు విన్నప్పుడు, రిసీవ్ చేసుకున్నప్పుడు నీలో మారుమనసు పొందుతుంది. నీ ఇష్టానుసారమైన జీవితాన్ని ఇప్పటికైనా వదిలిపెట్టు. అందుకే దావీదు ఇష్టానుసారంగా ఆయన మాట చెప్పుడు నిద్రమారుకున్న మనసాన్ని వదిలేసి వెళ్ళిపోయి ఇప్పుడు లేఖనాలను పరిశోధించి దేవుడు అంటే భయం కలిగి ఇప్పుడు ఆయన ఏదో మంచిగా వస్తున్నాడు. హల్లెలూయా. ఆశీర్వాదాన్ని చూసిండు, ఇతరుల ఆశీర్వాదాన్ని చూసి ఇతరులు ఏ విధంగా ఉంటున్నారని చూసి ఇప్పటికైనా నువ్వు మారకపోతే నీకు వచ్చేది ఏంటంట, మరణం. హల్లెలూయా. అందుకనే ఇప్పుడు వచ్చింది మళ్ళీ కరోనా. హల్లెలూయా. ఇప్పుడు ఖచ్చితంగా తీసుకెళ్తారు చాలా మంది దేవుని పిల్లలు. హల్లెలూయా. ఇప్పుడు వచ్చేది అందరికీ దేవుని పిల్లలకి గుర్తుపెట్టుకోండి. హల్లెలూయా. ఎప్పుడు వస్తుందో తెలియదు. ఒకవేళ ఆ మరణాన్ని వరకైనా మనం మారుమూసుకుంటేనే మంచిది, కానీ లేకపోతే లేదు. నీ ఇష్టానుసారంగా జీవిస్తా, నీ ఇష్టానుసారంగా ఉంటా, నేను అన్నిలతో తిరుగుతా, వాళ్ళతో తిరుగుతా, వీళ్ళతోనే ఉంటా, వాళ్ళ ఏది పెడతారు నేను తింటా, ఇష్టం వచ్చినట్టు చేస్తే కాదుగా, అయిపోయిందిగా. అర్థమైందా? అయిపోయింది. అయిపోగానే అయితే నేనేం చెప్పినా ఇక మళ్ళీ రూతు కట్టుకుంటాం, రూతు కోసం అయితే ఒకటి ఇది ఒక లాస్ట్ వచ్చిన ఇది ఒకటి చెప్తా. మికాయి ఏం చేసిందంటే ఆమె 40 వరకు ఏం చేసిందంటే దావీదు ఏమన్నాడంటే 20 నుండి వచ్చుకున్నాం సార్ 6:21 నీ తండ్రి అతని సంతతిని విసర్జించి ఇశ్రాయేలు తన జనుల మీద నన్ను అధిపతిగా నిర్ణయించుటకై నన్ను ఏర్పరచుకొనిన యెహోవా సన్నిధిని నేనే ఇలాగ చేసితిని. చాలా ఏమైందంట, నువ్వు అట్లా చేస్తున్నావు ఏంటంటే దేవుడు ఏమన్నాడు అంటే, దావీదు ఏమంటున్నాడు కన్నా ఆమె చూసి నవ్వుతే అర్థమైనా ఎగినా అన్న అడిగాడు. నవ్వుతే ఏమంటున్నాడు అంటే ఆమె అంటాడు మికాయితోని నీ తండ్రి సంతతిని విసర్జించుడు. ఎవరినట? సౌలు ఇంతకుముందు రాజుగానే ఉన్నాడయ్యా, నువ్వు రాజుగానే ఉన్నావు. నువ్వు ఇంతకుముందు నిన్ను విసర్జించి నువ్వు దేవుడి మాట ఇంటలేవని దేవుడు నన్ను తీసుకొచ్చి కూర్చోబెట్టాడు. హల్లెలూయా. హల్లెలూయా. అందుకని చెప్పిన ఏం చెప్పినా నువ్వు వినకపోతే నీ ఆశీర్వాదాలు నీ పక్కన పోతే, నీ పక్క పక్కలు ఆశీర్వదిస్తా పట్టుకున్నా నువ్వు ఆశీర్వదించబడతలేవు అంటే నువ్వు ఇంటలేవు కనుక నువ్వు ఆశీర్వదించబడతలేవు. నీ పక్క పక్కలు ఆశీర్వదించబడుతున్నావు అంటే నీ నుండి తరమైపోతుంది తరంగా. హల్లెలూయా. వాళ్ళు ఎవరో కాదు, వాళ్ళు అన్యులు కానీ వాళ్ళ క్రైస్తవులు ఎవరైనా కానీ నీ ఆశీర్వాదం పక్కదారి పట్టేసింది, వాళ్ళ ఆశీర్వాదం పొందుకుంటారు. అదే అన్యుల కంటే అంత ఆశీర్వాదం పొందుకుంటున్నావు ఏంటంటే నీ ఆశీర్వాదం వాళ్ళకి పోతుంది, టర్న్ అవుతుంది పక్కదారి. ఎందుకు పోతుంది ఎరికైనా? నీ ప్రవర్తన ద్వారా పోతున్నది. హల్లెలూయా. ఇక్కడ ఏం చేసింది? ఈమె ప్రవర్తన చేసింది. ఈమె ఏం చేసింది? ఇప్పటికైనా బుద్ధి రాలేదు. సౌలు చనిపోయాడు, వాళ్ళ అన్న చనిపోయాడు, యోధాను కూడా చనిపోయాడు, అన్న చనిపోయాడు, అందరు చనిపోయినా ఆ కూతురుకు బుద్ధి రాల, ఆ చెల్లెకు బుద్ధి రాల. బుద్ధి రాకపోతే అంటే ఏమంటున్నా అంటే ఆ యెహోవా తోడు, ఆయన చెప్పింది నేను చేస్తున్న తల్లి, ఆయన చెప్పింది నేనేం చేయలేదు, ఆయన లేఖనాలను నేను పరిశోధించిన ఏ విధంగా చెప్పాను అది మాత్రం తెలియవస్తున్నా, ఆయన తోడే చెప్తున్నాను, ఆయన తోడే చెప్తున్నాను, ఆయన చెప్పిందే చేస్తున్నాను తల్లి, నన్ను ఎందుకు అట్లా అవమానపడుతున్నావు అని అంటున్నా. చదువునా నువ్వు నన్ను ఎందుకు ధృవీకరిస్తున్నావు? నీ దృష్టికి నేను అల్పుడనే అంటే నీ దగ్గర నేను పనిచేసిన వాడిని ఇంతకు ముందు. అలాగే ఎవరట? సౌలు దగ్గర పనిచేసిన వాడే దావీదు. ఎవరు మాట్లాడదు? ఎవరు దావీదు? ఎవరు? సౌలు మహారాజు దగ్గర పనిచేసిన వాడే. అర్థమైందా? ఆ ఫిలిష్తీయుడు చంపినప్పుడు ఆయనతో దోస్తాను కలిగింది. అప్పుడు వాళ్ళ అన్నలు ఈయన దగ్గర సైనికులు, సౌలు దగ్గర సైనికులు అన్నలు. ఈయన చంపినప్పుడు యెహోవా తోడు నామం ఆయన ఎప్పుడైతే చంపినప్పుడు దోస్తాను గారి ఆయన పక్కన పెట్టుకున్నాడు. అప్పుడు హల్లెలూయా. ఆయన ఉన్నాడు, నీ దగ్గర నేను పనివాడినే, నీ దగ్గర నువ్వు ధృవీకరించడంలో తప్పేం లేదు. అర్థమైందా? ఇన్ని రోజులు నా జీవితం ఎలా ఉందో నీకు తెలుసు.
అర్థమవుతుందా? ఇద్దరు స్నేహితులు ఉన్నారంటే ఆ జీవితం ఇన్ని రోజులు ఎలా ఉంటుందో తెలుసు, అవునా కదా? ఇప్పుడు నీ తోటి స్నేహితురాలు జీవితం ఎలా ఉందో తెలుసు, కానీ ఇప్పుడు నీ తోటి స్నేహితురాలు ఏమైందంటే దేవునికి భయపడుతుంది, దేవునికి భయపడుతున్నది కాబట్టి ఆ మాటని ఇక్కడ గుర్తు చేస్తున్నాడు. హల్లెలూయా. అర్థమైందా? ఇంతకు ముందు ఉన్న జీవితం కాదా? ఇంతకు ముందు నేను దావీదు నా ఇష్టానుసారంగా జీవిస్తే ఉజ్జీగా చచ్చిపోయాడు, ఆ చచ్చిపోగానే నేను మారు మనసు పొందినా, అప్పుడు ఆయన నాకు మారు మనసు పొందినా దేవుని మందసం దేవుని విషయంలో ఎట్లా ఉన్నానో లేఖనాలను పరిశోధించి నేను మంచి సేవకుడి దగ్గర నేను తెలుసుకున్నా. ఇప్పుడు ఏం చేయాలని తెలుసుకొని దేవుని సన్నిధిలో నేను భయంతో కలిగి ఇప్పుడు నేను తీసుకొస్తున్నా. తల్లి తీసుకొస్తంటే నువ్వు అన్ని తెలిసినావు, దేవుడికి నాకు తెలిసినా కానీ నువ్వు నన్ను ఎందుకు అంటున్నావు, అలా నువ్వు నన్ను ఎందుకు తృణీకరిస్తున్నావు? నేను నీ కింద అల్పుడనే, నీ కింద సేవకురాలనే, నీకు నేను సేవకురాలనే, కానీ దేవుడు ఇప్పుడు నన్ను రాజుగా చేశాడు, నన్ను నియమించాడు. ఇప్పుడు అన్ని తెలుసుకొని వచ్చినప్పుడు నువ్వు ఇలా చేయడం నీకు తగునమా అనే వరకు ఆమెకు శాపం కలిగి ఆమె పిల్లలే పుట్టలేదంట. హల్లెలూయా. ఏమున్నది అక్కడ? చదువు కంటే మరి ఎక్కువగా నేను తృణీకరింపబడి నా దృష్టికి నేను అల్పనై నీవు చేసిన పనికత్తల దృష్టికి గమనతని మీకాతో అనేను. మరణం వరకు సౌలు కుమార్తెయగు మీకాలు పిల్లలు కనకై ఉండెను. హల్లెలూయా. ఎంత శాపం వచ్చింది చూసినావా? అర్థమైందా? ఒక మంచి గనురాలు, ఒక రాజు కుమార్తె, ఎవరు? రాజు కుమార్తె, మంచిగా ఉండవలసిన జీవితము, కానీ దేవునికి విరోధంగా చేసి దేవునికి విరోధంగా మాట్లాడింది. మారు మనసు పొందిన దావీదుకు విరోధంగా మాట్లాడినది. దావీదు మారు మనసు పొందిండు, ఇన్ని రోజులు బాధ లేదనుకుంటా ఇష్టానుసారంగా జీవించిండు. ఆయన పక్క వాళ్ళు నాశనం అవుతున్నా, ఆయన బుద్ధి వచ్చింది. ఇప్పుడు బుద్ధి వచ్చి దేవుడు అంటే భయం కలిగి ఇప్పుడు దేవుని అంత భయం కలుగుతుందంటే ఆ భయం కలిగిన వ్యక్తిని, ఈ భయం లేని ఈ అమ్మాయి దేవుడు అంటే నాకు తెలుసు, నా ఇష్టానుసారంగా నేనున్నా, ఇంతకు మేము తీసుకురాలేదా, మందసభను అది తీసుకురాలేదా, నాకంటే నీకు ఎక్కువ తెలుసా అని ఎప్పుడైతే ఈ మారిన మనిషిని అన్నారో అప్పుడు ఏం కలిగిందంట? ఈయనకి ఎంత పెద్ద స్టాపం కలిగింది? చావలే, మరణానికి అప్పయ్యలేదు. దేవుడు ఏం చేసిండు? పిల్లలు లేని శాపం ఇచ్చాడు. హల్లెలూయా. అంటే గ్రోతింగ్ లేని శాపం. హల్లెలూయా. ఎవరో ఒక్కరు మన జీవితంలో పిల్లలు లేకపోతే అది శాపం. ఏమన్నా ఏంటి? కొడుకైనా కుమారుడైనా. ఇంగ్లీష్ బైబుల్ ఏమన్నా చిల్డ్రన్స్ అంటారు. ఏమన్నా? చిల్డ్రన్స్ అంటే ఎవరైనా వస్తారు. తెలుగులో ఏమో కుమారుడు ఏమో శాస్త్రం అని రాసి పెట్టింది, కానీ అది ఇంగ్లీష్లో ఏమున్నదంటే చిల్డ్రన్స్ అని రాసినారు. అంటే కుమారుల కుమార్తెల ఎవరైనా పర్లేదు, ఎవరైనా పర్వాలేదు, దేవుని ఆశీర్వాదం. అర్థమైనా? కొంతమంది అనుకున్నాను బిడ్డలో కొడుకులు లేరు అనుకున్నాను. దాని గురించి కూడా బైబుల్ ఉంది. హల్లెలూయా. అసలు బిడ్డలే ఆశీర్వాదం అన్నమాట, కొడుకులు కాదు. నేను బైబుల్లో అది కూడా చూసుకోండి. ఎవరైనా మీకు మాట్లాడుతున్నా చెప్పండి, నేను బైబుల్ నుంచి చూపిస్తాను. హల్లెలూయా. హల్లెలూయా. ఎవరు ఎట్లా నుండి ఆశీర్వదించబడతారు? కదా అమ్మాయి నుండి ఆశీర్వాదం వస్తుందా, అబ్బాయి నుండి ఆశీర్వాదం వస్తుందా? అందరూ హల్లెలూయా. అందుకనే స్త్రీలు నుండి ఆశీర్వాదం వస్తుంది కాబట్టి ఆ స్త్రీలనే సాతాను బలహీనపరుస్తారు. హల్లెలూయా. స్త్రీ లేని పురుషుడు లేడు. హల్లెలూయా. పురుషుడు లేని స్త్రీ లేదు, ఇద్దరు ఉన్నాయి. కానీ ఇక్కడ ఇంకొక మన లాజిక్ ఉంది. పురుషునికి గురించి స్త్రీ వచ్చింది, స్త్రీ గురించి పురుషుడు రాదు. హల్లెలూయా. అర్థమైనా? అది ఇంకా పెద్ద లాజిక్ మన దాని మీకపోతే. అయితే ఈ శాపం కలిగి ఏం చేస్తుందంటే అప్పుడు అంగలా ఏమున్నది? మారు మనసు పొందిన దావీదును అనడం తప్పేనా? తప్పే కదా? దేవుని సన్నిధిలో ఇష్టానుసారంగా జీవించడం తప్పేనా కదా? ఆయన తప్పు తెలుసుకుని మళ్ళీ ఆయన యుద్ధకు వచ్చాడు, మళ్ళీ మనసం యుద్ధకు వచ్చాడు. తప్పు తెలుసుకొని దేవుని సన్నిధికి వచ్చి మళ్ళీ మోకరించి అయ్యా నా తప్పైందని అప్పుడు అడుగడుగులో స్తుతించడం మొదలుపెట్టాడు. ఏం చేసిండ్రు? అప్పుడు వారభక్తి, నెలభక్తి కాదు, ఏంటంట రోజు భక్తి అంట. 24 గంటల భక్తి కాదు. 24 గంటల భక్తి ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు ఈయన మాట ఏ మాట అంటే ఆ మాట నెరవేరుస్తున్నాడు దేవుడు. హల్లెలూయా. దావీదుకు వచ్చిన అధికారం నీకు నాకు ఇస్తాడు. హల్లెలూయా. అయితే ఇక్కడ ఏం చేయగానే అయితే ఈ నయం ఏం చేసిందంటే, ఇక నయం ఏం చెప్తుందంటే రూత్ అధ్యాయం 2 రూత్ వచ్చి ఈ నయం ఏమంటుందంటే, ఇక లాస్ట్ ఈ మాట ఒకటి చెప్పి నేను ముగిస్తాను, సమయం ఎక్కువైతే ముగించి నేను ప్రార్థన చేస్తాను, కొన్ని నిమిషం ఆరాధనలోకి వెళ్ళిపోతాం. అయితే ఈ నయం ఏమంటుందంటే, ఇక బెత్లెహేములో కరువు పోయింది, తల్లి కోడలను పిలిచి ముద్దు పెట్టుకొని తల్లికి నేను వెళ్ళిపోతున్నా, నేను నా ఊరికి వెళ్ళిపోతున్నా, ఇక మీరు మీ ఇంటికి వెళ్ళిపోండి, మీ జీవితాన్ని మీరు చూసుకోండిగా,
నాకు లేరు, నాకు కుమారులు చనిపోయిండు, ఇప్పుడు కూడా నేను కనియలేను, నేను ముసల్లానైనా, నేను ఒకవేళ ఇప్పుడు కనినా కానీ వాళ్ళు పెరిగి పెద్దవాళ్ళు అయ్యే వరకు మీకు సెట్ గారు ఏం కాదు, మీరు వెళ్ళిపోండి అయ్యా, ఇక మీరు అందరూ వెళ్ళిపోండి అని వాళ్ళని ఒకరిని కౌగలించుకొని ఒకరిని ముద్దు పెట్టుకుంటారు. అలా ఏమంటుంది? అయితే కౌగలించుకొని ముద్దు పెట్టుకుంటున్నా అంటే హల్లెలూయా, స్తోత్రం, హల్లెలూయా. ఏం చేసినట చదువు. అంతటా వారు ఎలుగెత్తి ఏడ్చి నీ ప్రజల యొద్దకు నీతో కూడా వచ్చేదనని ఆమెతో చెప్పగా, నయోమి నా కుమార్తెలారా, మీరు మరలుండి నాతో కూడా మీరు రానేలా, మిమ్మల్ని పెళ్లి చేసుకోవడానికై ఇంకా కుమారుడు నా గర్భంలో ముందురా, నా కుమార్తెల ముసలిదారును నాకు చాలు. అయితే ఇప్పటిదాకా నేను చెప్పిన చదవడం వెనకని చెప్తున్నా. అయితే నేను చేయలేదు అందుకంటే ఒక్కరు ఏమన్నంటే ఈమెకు ఒక్కరు మాత్రం దీంట్లో ఒక కోడలు కాకుండా రెండో కోడలకు మారమని వచ్చింది. ఏమొచ్చింది? ఆమె పేరు రూత్. ఎవరు? అందుకనే రూతు గ్రంథం అని. ఆ రూతుకు మారమని వచ్చినప్పుడు 15వ వచనంలో ఏమంటదంటే ఆమె ఇదిగో నీ తోడు కోడలు తన జన్మ యొద్దకును తన దేవుని యొద్దకును తిరిగి పోయినదే. ఏంటంట? ఇంకో కోడలు ఏముందంట? పోయినది, అక్కడ పోయింది. అయితే నీవు కూడా ఆమెతోని వెళ్ళిపో అంటే ఆమె ఏమంటుంది? దగ్గర మారు మనసులోనే ఏమంటుందంటే, ఎవరు మారు మనసు? ఈ మోయాబీరాలు అని చెప్పినే కదా. ఈ మోయాబీరాలు ఆత్మ కలిగిన ఆ మనిషి అయినా మారు మనసు పొందుతుంది, కానీ దేవుని ఆత్మ తెలిసిన నువ్వు నేను మారు మనసు పొందట్లేదు. హల్లెలూయా. ఈ మోయాబీరాలు ఏమంటుంది దగ్గర, ఆ రూతు ఏమంటుందంటే ఒకసారి చదువునా, కంటిన్యూ. అందుకు రూతు నా వెంబడి రావద్దనియో నన్ను విడిచిపెట్టమనియో నన్ను బ్రతిమాలుకొనవద్దు. ఎందుకు చాలు ఎందుకంటే దగ్గర ఈమె ఏం చేస్తుంది దగ్గర, ఈమె ఎంత నష్టం కలిగినా కానీ ఆ మోయాబీ దగ్గర ఉండిపుట్ట కూడా యెహోవాను స్తుతిస్తుంది. యెహోవా నాకు ఇలా చేసినావు, నాకు చేసినావు, అందరి బట్టి నీకు స్తోత్రములు తండ్రి, నన్ను ఏడిపిస్తున్నావు, అందరి బట్టి కూడా స్తోత్రం, ఏడుపు కూడా స్తుతిస్తున్నా అంటే ఈమెకు అనిపించింది ఎంత బాధ కలిగినా ఎంత నష్టం కలిగినా కానీ భర్త లేడు, ఇద్దరు కొడుకులు లేరు, అందరి మీద కానీ నిన్న దేవుడు ఇంత గొప్పవాడా? అర్థమైందా? ఇంత గొప్పవాడా? హల్లెలూయా. నేను ఒక మంచి ఎగ్జాంపుల్ చెప్తా. ఒక పాస్టర్ కూతురు, నా కూతురే అనుకున్నా, ఇట్లా నా కూతురు నీకు అమ్మ మిమ్మల్ని కుట్టారు. ఇట్లనే ఏం చేసిందంటే ఆమె చదువుకోవడానికి కాలేజీకి వెళ్ళింది. ఎక్కడికి వెళ్ళింది? మొదటి సంవత్సరంలో అడుగుపెట్టింది. మొదటి సంవత్సరంలో అడుగుపెట్టినప్పుడు లెక్చరర్ తోటి విద్యార్థులందరూ ఈమె చూసి నవ్వడం మొదలుపెట్టింది. ఆ లెక్చరర్ అన్నారు, ఎట్లున్నవేంది నువ్వు? ఓ బంగారం వేసుకోలేదు, ఓ బొట్టు పెట్టుకోలేదు, ఏం పెట్టుకోలేదు, ఏది అసలు ఏది అతను అంత ఎక్కడ ఉన్నావు, నువ్వు కూర్చొని పోయి గెస్ట్లో కూర్చోపో లాస్ట్ ఏడా. అర్థమైందా? మంచిగా వినండి. ఆ లాస్ట్ కూర్చోపో ఆ సంవత్సరం అంతా అదే అన్నారు. ఆమె రోజు ఏడుతుంది, వాళ్ళ నాన్నతో చెప్పుకుంటే ఏడుస్తుంది, ఏంటి అని ఏడుస్తుంది. దేవుడు చెప్పిండు, మనం దేవుని పిల్లలమ్మ, ఇలా ఉండాలి. మనంతో నలుగురు చెప్పడం ఏంటంటే దేవుడు మనకి ఏదో ఒక రోజు కార్యం చేస్తుంది. అంటే మొదట ఏం చేసిందంటే క్లాస్లో ఫస్ట్ ఆమె వచ్చింది. రెండో సంవత్సరంలో అడుగు పెట్టగానే ఎవరైతే అవమానపరిచిందో వాళ్ళైతే ఏమన్నారంటే అప్పుడు మళ్ళీ లెక్చర్ వాళ్ళని చూసి, ఒక పాప చూసి నేర్చుకోండి, మీకు బుద్ధి లేదు, ఏమైనా తిరుగుతున్నారు, మీ జీవితాలంతా నాశనం చేసుకుంటున్నారు, ఒకరి పట్టుకుని ఒకరు తిరుగుతారు, సోమరిగా ఉంటున్నారు, క్లాస్ యొక్క నిద్రపోతున్నారు, ఆ పాపం చూసి నేర్చుకోండి. హల్లెలూయా. ఏంటంట? సంవత్సరం తర్వాత సంవత్సరం దాకా అవమానపరిచారే, ఒక్క రోజు కాదు, 2 రోజులు కాదు, నిన్ను ఎంతమంది, నువ్వు దేవుల్లో ఉంటే నిన్ను అవమానపరుస్తున్నారే, నువ్వు వేరుగా ఉంటే నిన్ను ఎంతమంది అవమానపరుస్తున్నారే. అప్పుడు ఏమైంది? ఆ ఘనత అన్నది ఎప్పుడు వచ్చింది? బయటికి వచ్చే సమయం వచ్చింది. ఇప్పుడు నిన్ను గణపరిచే సమయం వచ్చింది. కాబట్టి ఆ గణపరిచే సమయాన్ని నువ్వు వినియోగించుకోవట్లేదు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఈ రూతుకు అర్థమైపోయింది. ఈ రూతుకి ఏమైందంటే అర్థమైంది, ఈ నయోమికి ఇక్కడ ఇంత విశ్వాసం ఎక్కడిది? హల్లెలూయా. ఏదో భర్త చేసిరు, తప్పు చేసిరు, ఆయన మా దగ్గరికి వచ్చారు, అన్నిలమైన మా దగ్గరికి వచ్చారు, కానీ ఇంత విశ్వాసం ఎక్కడి నుండి వచ్చిందయ్యా? వచ్చినప్పుడు అప్పుడు ఆమెకు ఆ విశ్వాసం కలిగి ఏమంటుందంటే, చదువునా, నీకు అర్థం, నీవు ఎక్కడ నివసిస్తావో నేను అక్కడనే నివసిస్తాను, నీ జనమే నా జనము,
నీ దేవుడే, నీ యెహోవా దేవుడే నా దేవుడు. నీవు మృతి పొందిన చోటనే నేను మృతి పొందేదను. చెప్పగలుగుతాడు. అలాగే ఏంటంటే ఏమన్నా నిన్ను చూసి ఇతరులు ఆ మాట చెప్పాలి, అప్పుడే నువ్వు ఆశీర్వదించబడతావు, లేకపోతే ఆశీర్వదించబడవు. హల్లెలూయా. అప్పుడు అనాలే, కొన్నేళ్ళు నువ్వు ఇంత మార్గం ఏంటయ్యా, నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనము, ఎవరయ్యా నీ దేవుడు? నీ దేవుడి దగ్గరికి నేను వస్తా, ఇవ్వా నీతో వస్తా. హల్లెలూయా. నీతో పాటు ఆయనతో నేను మరణం వరకు నేను నడుస్తా అని నీలో సాక్ష్యం ఉన్నదా లేదా? ఆ మోయేబు రాణిలో సాక్ష్యం ఉన్నది. హల్లెలూయా. మారు మనసు పొందింది, భర్తను కోల్పోయింది. భర్తను కోల్పోయింది, తల్లిదండ్రుల దగ్గరికి పోయి మళ్ళీ పెళ్లి చేసుకొని ఉండొచ్చు, కానీ అవన్నీ వదిలేసి దేవుడి గురించి ముందడిగేసి నీ దేవుడే నా దేవుడు, నీతోనే నేను ఉంటా. హల్లెలూయా. ఏమంట? ఒక్క పాస్టర్ ఏమన్నా నా మీద వాక్యం చెప్పగానే నేను రానేదనుకో, పాస్టర్ నన్ను ఇట్లా అంటాడా, నన్ను ఈ విధంగా అంటాడా, నేను ఒక్కసారి తాగితే నేను తాగద్దు అంటాడా సిగరెట్, నాకు చెప్తాడా పాస్టర్ నేను రానేదనుకో ఇవ్వ అన్నదా? అనలే అనలే. వచ్చింది మారు మనసు వచ్చింది. ఎప్పుడైతే ఆ మారు మనసుతోని ఈమె మళ్ళీ బెత్లెహేములో దేవుడు ఆశీర్వదించబడిన దాంట్లో ఎప్పుడైతే అడుగు పెట్టిందో అప్పుడు ఎవరిని దేవుడు ఏర్పరిచిండు? అక్కడ బోయేజుని ఏర్పరిచిండు. హల్లెలూయా. ఆ బోయేజు ద్వారా ఎవరు వచ్చిండు? దావీదు వచ్చిండు. హల్లెలూయా. అదే వంశం నుండి వచ్చిండు. నీ వంశంలో నుండి ఏం రావాలి? ఇప్పుడు ఎవరి వంశం ఇక్కడ ముందుకు వచ్చింది? స్త్రీల వంశం వచ్చిందా, పురుషుల వంశం వచ్చిందా? హల్లెలూయా. ఇప్పుడు ఎవరు వచ్చింది? ఇప్పుడు అర్థమైందా? కుమార్తెలు ఉన్న వాళ్ళు ఏమైనా బాధపడతారా? ఇప్పుడు ఎవరు వచ్చిందంట? ఎవరు వచ్చిల్లు? రూతు నుండి. ఈ ఏంటి ఇక్కడ ఈయన మారు మనసు పొందిన ఈ మోయాబు రాళ్ళ నుండి, ఆ మోయాబు రాళ్ళ ఆత్మ, కఠినమైన ఆత్మ, ఆ కఠినమైన ఆత్మ నుండి మార్పు నీలో రావాలి. ఆ చెడుతనంతో సావాసం నీలో నుండి దూరం రావాలి. ఆ చెడుతనం సావాసంలోకి వెళ్ళడానికి ఈమె మళ్ళీ ఇష్టపడలేదు. ఏ పడలేదు? ఇష్టపడిందా? ఆ ఇష్టానుసారంగా జీవించే ఆ ఇష్టానికి వెళ్ళిందా? మళ్ళీ వెనుకదాటి వెళ్ళలే. అది కిందికి అమ్మాయి ఆప్తే. హల్లెలూయా. హల్లెలూయా. స్తోత్రం. హల్లెలూయా. ఏం చేసింది? ఇష్టపడలే. ఎవరి దగ్గరికి రావడానికి ఇష్టపడింది? దేవుని దగ్గరికి, దేవుని మందిరానికి, బెత్లెహేము దేవుని ఊరికి రావడానికి ఇష్టపడింది. హల్లెలూయా. ఆ ఇష్టం ఎప్పుడైతే కలిగిందో నీలో, ఈమెలో ఆ ఇష్టం ఎప్పుడైతే కలిగిందో, ఆ మారు మనసు ఎప్పుడైతే వచ్చిందో ఈమెకు ఇంకో జోడు దొరికింది. హల్లెలూయా. ఆ జోడు నుండే వంశం ఇక స్టార్ట్ అయింది. హల్లెలూయా. ఎక్కడో ఉన్న రూతు, మోయాబులో ఉన్న రూతు, అర్థమైందా? బెత్లెహేములో ఉన్న బోయాజు, ఇద్దరికి జోడైపోయింది. హల్లెలూయా. కొంత సంబంధాలు కూడా విచిత్రంగా కలుస్తున్నాయండి. అవునా కదా? కొంతమందికి కొంత పక్కనే ఉంటాయి కానీ మనకు తెలియదు సంబంధాలు. కొంతమందికి ఎక్కువనో ఊర్లో ఉంటాయి, కొంతమందికి ఎక్కువనో దేశంలో ఉంటాయి. అవునా కదా? అట్లనే మారు మనసు పొందిన ఈ స్త్రీని ఆ మోయాబు ఆత్మ తీసేసి దేవుని ఆత్మ ఈమెలోకి వచ్చేసింది. హల్లెలూయా. ఎప్పుడైతే నీలో నాలో కూడా దేవుని ఆత్మ రావాలనుకుంటున్నాను, మీరందరూ ఏం చేస్తున్నారంటే ఇంకా ఆ మోయాబీలంగా మారుతున్నారు, కానీ మీరు ఆ మోయాబీలోకి వెళ్ళిపోతున్నారు. హల్లెలూయా. అటు వారు ఇటు అవుతున్నారు, ఇటు వాళ్ళు అటు అవుతున్నారు. హల్లెలూయా. అవుతున్నారా కదా? అవుతులేరా? కనుక నేనేం చెప్తున్నానంటే ఆ మోయాబు స్త్రీనైనా మారిందయ్యా, మీరన్నా ఇంకా మారండి ఇప్పటికైనా. హల్లెలూయా. ఆ ఆత్మను కలిగి ఉండకండి, ఆ అన్నిలతో సహవాసం ఉండకండి. ఆ అవిశ్వాసికి విశ్వాసికి పొత్తు లేదు. అర్థమైన అపోస్తలుడైన పౌలు ఖచ్చితంగా రాస్తున్నాడు. అయ్యో నేనైతే చెప్తున్నానయ్యా, ఎవరు దేవుని పిల్లలు కదా అని మీరు కొరింథీలో ఏం చేసిన 6:13 మీరు దేవుని పిల్లలయ్యా, అందుకే మీకు రాస్తున్నాను నేను. హల్లెలూయా. అందుకే రాస్తున్నానయ్యా, మీకు విశ్వాసికి అవిశ్వాసికి పొత్తు లేదయ్యా, దయచేసి ఆ పొత్తు పెట్టుకోకండియ్యా, ఇకనైనా మారండియ్యా, ఆ డబ్బు ముఖాన్ని చూడకండియ్యా, ఆ డబ్బు గురించి వెళ్ళకండియ్యా, దేవుడు నిన్ను ఏ విధంగా దీవిస్తాడు, ఏ విధంగా నిన్ను లేవనెత్తాడు, దేవుడు నా వైపు చూడయ్యా అని ఆయన ఏం చేస్తున్నాడు? ప్రతిమలాడుతూ కొరింథీయులకు సంఘానికి రాస్తున్నాడు. హల్లెలూయా. ఆ సంఘము చెడిపోతున్నది, ఆ విశ్వాసులతో పొత్తు కలుగుతున్నది, అవిశ్వాసులతో తిరుగుతుంది, అవిశ్వాసుల భోజనం చేస్తుంది, నిషిద్ధమైనది తింటున్నది. ఏమనంటే ప్రార్థన చేసుకొని తిన్నా, ఆ ప్రార్థన చేసుకొని తినమన్నది ఎక్కడ తినమన్నది అన్నది కూడా చెప్తుంది. ఎప్పుడైతే ఆ మాట చెప్తున్నా గుర్తుపెట్టుకోండి. ప్రార్థన చేసుకొని పవిత్రపరచడానికి నువ్వు పాస్టర్ కాదు, నువ్వు ఆశీర్వదించబడింది కాదు. పవిత్రపరచబడేది ఎవరు? ఒక సేవకుడు మాత్రమే పవిత్రపరచబడతారు. హల్లెలూయా. ఒక విశ్వాస శిష్యుడు పవిత్రపరచలేదు, అది వాళ్ళకి అధికారం లేదు. అర్థమైందా? వారికి అధికారం లేదు.
కొంతమంది అంటే ప్రార్థన చేసుకుని తిన్నామయ్యా. నో, అధికారం లేదు మీకు. అది ఒక సేవకుడికి మాత్రమే అధికారం ఉంది, దాన్ని పవిత్రపరచడానికి. ఎవరికి ఉన్నది? పవిత్రపరచాలంటే సేవకుడి వల్లనే అవుతుంది, ఎవరి వల్ల కాదు. గుర్తు పెట్టుకోండి. కనుక మనం ఎవరితో మన సహవాసం ఉన్నదన్నది ఈరోజు మనం తెలుసుకోవాల్సింది. ఈ రూతు ఎవరితో సహవాసం చేసింది? ఆమె మోయాబీ రాలే, ఆ చెడు ఆత్మ కలిగినదే, ఆ చెడు ఇష్టానుసారంగా జీవించేదే కానీ దేవుని ఆత్మతో సంబంధం ఉన్న మనిషితో సహవాసం చేసింది. ఆ సహవాసం చేయడం వల్ల ఈమె దీవించబడింది. హల్లెలూయా. నీ సహవాసం ఎవరిది ఈరోజు? ఏంటిది? నీ సహవాసం ఎవరితో ఉంటున్నది? నువ్వు ఒక్కసారి గుర్తు చేసుకున్నా, నా కుమార్తె, నా కుమారుడా, నీ సహవాసాన్ని బట్టి నీకు శాపం కలుగుతున్నది. నీ సహవాసం బట్టే నీలో నువ్వు ఆశీర్వదించబడలేకపోతున్నావు. నీ సహవాసం బట్టే నువ్వు ఇంకా కిందనే ఉంటున్నావు. నీ సహవాసం ఎవరితో ఉన్నది? 3 నెలలు దేవుని మందసంతో సహవాసం చేస్తేనే ఆయన ఆశీర్వదించబడినాడు. నేను 3 నెలలు నాతో సహవాసం చేయలేకపోతున్నారే, ఇంకెన్ని నెలలు ఈ నరకములో ఉంటారు, ఇంకెన్ని నెలలు ఈ బంధకములో ఉంటారు? నీ సహవాసం ఎక్కడ? హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజు రూతు సహవాసము దేవుని తోడు. ఏమంటున్నది అక్కడ? ఏమంటుంది? నీ జనమే నా జనం, నువ్వు మృగంతుంటా అని అంటుంది. ఏంటంటుందని మళ్ళీ యెహోవా కూడా అంటుంది, నీ దేవుడే నా దేవుడు. హల్లెలూయా. చదువు ఇక్కడ చూడు. మరణము తప్ప మరి ఏ దేవుడు నిన్ను నన్ను ప్రత్యేకించబడదు. యెహోవా నాకు ఎంతగానో కీడు చేయకను అనెను. చదువు. నయోమి తెలుసుకున్నప్పుడు అందరి గురించి మాట్లాడు మానేను. కనుక వారిద్దరూ బెత్లెహేముకు వచ్చే వరకు ప్రయాణం చేసి ఏం చేసింది? ఈమెకు నయోమికి అయితే నిజంగానే మారిందా లేదా అన్నది కొంచెం డౌట్, అవునా కదా? ఆ డౌట్ కలిగి ఏం చేసినట్ట, ఆ బెత్లెహేము ఊరుకు పోయేదాకా ఈమెతో మాట్లాడుకుంటుంది. హల్లెలూయా. కొంతమందిని మారు మనసు పొందేదాకా మాట్లాడుకుంటున్నా. హల్లెలూయా. నేను అందుకనే కొంతమంది ఒకసారి ఫోన్ చేసిన, మళ్ళీసారి ఫోన్ చేయను. వాళ్ళు మారు మనసు పొందుకొని వస్తే అప్పుడు నేను చేర్చుకోను. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పటికైనా చెప్తున్నా, నీ సహవాసం ఎవరితో ఉన్నది గుర్తుపెట్టుకో. నీ సహవాసం చూడు. అక్కడ మికాయేలు దేవునితో ఉన్న సహవాసాన్ని గద్దించి గొడ్రాలైపోయింది. హల్లెలూయా. ఏం చేసింది? గొడ్రాలైపోయింది. ఇక్కడ రూతు దేవునితో సహవాసం చేసి ఆశీర్వదించబడింది. నువ్వు అటుంటావా ఇటుంటావా? హల్లెలూయా. నువ్వు ఏ సహవాసంలో ఉంటావు? హల్లెలూయా. నువ్వు ఎత్తబడే సహవాసంలో ఉంటావా? నువ్వు దించబడే సహవాసంలో ఉంటావా? నువ్వు అన్యులతో సహవాసం చేస్తావా? నువ్వు వెలుగుతో సహవాసం చేస్తావా? నువ్వు చీకటితో సహవాసం చేస్తావా? ఏ సహవాసం చేస్తావు? విశ్వాసతోనా అవిశ్వాసతోనా? నీ నడక ఏంటిది? దేవుడు ఏమంటున్నాడు అంటే దివారాత్రములు ధ్యానించమంటున్నాడు. దివారాత్రములు దీన్ని ధ్యానించడం వల్ల ఏమవుతుందంటే చూడు, 23:6 చూడు, 5వ వచనం, కీర్తనలు 23:5 చదువు త్వరగా. ఇది ఒక మాట చెప్పి నేను ముగిస్తా. స్తోత్రం. నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములై నా వెంట నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచెదవు. నూనెతో నా తల అంటి ఉన్నావు. నా గిన్నె నిండి పొర్లుచున్నది. ఏంటంట మరి? ఎప్పుడు సిద్ధపరుస్తాడు? శత్రువుల ఎదుట. మరి ఈ రూతుకు ఈ బెత్లెహేము శత్రువులేనే కదా, అవునా కదా? బోయేమీ శత్రువులే. మీకు తెలియదు, ఇజ్రాయిలకు ఈ అమాయిలకు ఎప్పుడు యుద్ధం జరుగుతుంది, ఊరికి చంపుకుంటారు వీళ్ళు. అర్థమైందా? శత్రువు రాలే. 2వ అధ్యాయం 3వ అధ్యాయం 4వ అధ్యాయం చదవండి. అందుకని పోయేదంటే నీ శత్రువునైనా నన్ను చేర్చుకున్నటకు నువ్వు వెనకాడలేదు. హల్లెలూయా. ఎందుకంటే నీకు మారు మనసు పొందింది కాబట్టి నేను చేర్చుకుంటున్నా. పోయేది. హల్లెలూయా. అర్థమైందా? లేదు, చేర్చుకునేవాడు కాదు. ఈ శత్రువుల యొక్క భోజనం సిద్ధపరుస్తాడట దేవుడు. ఎప్పుడు సిద్ధపరుస్తాడు? ఆయన వాక్యాన్ని దీవారాత్రములు ధ్యానిస్తే. అర్థమైందా? దీవారాత్రము ఆయన మాటలే ఉండాలి. ఆయన నడవడిక ఉండాలి. ఆయన నడవడిక ఉండదు. కొంతమందికి ఎవరు నడవడిక దగ్గర ఉదయాన్ని లేవగానే ఇట్లా ఒక బండి వేసుకొని నేను ఏం చేసేది నా గురించి చెప్తాను. నేను లేవగానే బాత్రూమ్ వెళ్ళినా బండి మీద పోయేది. లేదు, ఇంట్లో ఉన్నాయి నాకు పోయేది బండి మీద. పెళ్లి కాదు, బండి మీద వెళ్తా అంటే ఎవరో కూడా చదువుతారు.
మంచిగా కలిపితే బాగా పట్టుకొని పోయి మళ్ళీ మా సొల్లిగా అప్పుడు నాకు లూనా బండి ఉండే లూనా అంటే లూనా తర్వాత సీడీ ఆడాడు మన ఆఫీస్లో ఆ బండి పట్టుకొని తిరిగేది అనమాట ఏమైనా మాస్క్ తిరిగేది బండి పట్టుకొని ఊరికే పెట్రోల్ అయిపోతుంది నేను పెట్రోల్ మైలేజ్ తక్కువ అవుతుంది అని మా నాన్న అనుకునేది కానీ నేను చేసేది ఆయన ఇంటికి బండి పట్టుకొని తిరిగేది ఆ బండి పట్టుకొని ఉరికేది నేను ఏం చేసేది ఆ బండి పట్టుకొని తిరిగేది సంచలు కదమ్మా ఎక్కడ ఇవ్వగలితే మాత్రం ముచ్చటే కాక ఏం చెప్తాం నేను దేవుడి గురించి ఆయన మాట్లాడేది కదా నేను గురించి మా గురించి తప్ప ఇంకేమంటారా మాటలు ఎక్కడైనా ఉంటారా అలాంటి మాటలు సంచర్యాకే తిరిగేది అనమాట అలాంటి దాకా తిరిగిన కాడ ఇప్పుడు ఎప్పుడైతే దేవుడి ముఖాన్ని అయితే చూసినామో ఇప్పుడు నాతో ఎవరైనా తిరగాలంటే భయపడతారు అయ్యా నాతో ఇప్పుడు సహవాసం చేయాలంటే భయపడతారు అయ్యో అదో అన్న దగ్గరికి పోవాలి అన్న కొంచెం ప్రత్యేకించబడిన ఏమంట నీవు నేను కూడా ప్రత్యేకించబడిన వారిలాగా ప్రత్యేకించబడిన దానిలాగా ఉండాలి అయ్యా అర్థమైనా ఇంకొక విషయం నా గురించి చెప్తా నేను మా అమ్మగారు వాళ్ళ నాన్న చెప్పాను మంచిగా ఎవరు చెప్పారు వాళ్ళ ఫ్యామిలీ మొత్తం హిందూ ఫ్యామిలీ చనిపోతే నేను వాళ్ళ దగ్గర తినని భోజనం చేస్తాను నాకు ప్రత్యేకంగా వండి పెడతారు ఏం చేస్తారు ఎన్నిసార్లు వండి అడుగు ఎప్పటికీ ఎప్పుడైనా సరే నేను పోతే ప్రత్యేకంగా వాళ్ళ దగ్గర చూసుకుంటే మా అమ్మ సైడ్ చూసుకుంటాను మా అమ్మ సైడు వాళ్ళ వాళ్ళ బావ చనిపోయాడు వాళ్ళ అక్క వాళ్ళ బావ వాళ్ళ మొన్న వాళ్ళ కొడుకు చనిపోయినప్పుడు కూడా వాళ్ళ దగ్గర కూడా మేము వాళ్ళని తినాం సపరేట్గా మాకు వండి పెట్టారు నా గురించి మా ఫ్యామిలీ గురించి ఒక కిలో బియ్యం సపరేట్గా పెట్టేసి ఏం చేసింది సపరేట్ వాళ్ళకి తెలుసు తిన్నాడు మా రంజిత్ మా మరుగు తిన్నాడు వాళ్ళు తిన్నాడు మా తమ్ముడు ఇక్కడ తిన్నాడు వీళ్ళు అని ఏం చేసిండు అది మనకు కలగాలి మన జీవితంలో ప్రతి కాడ ఎక్కడ జరగాల వీళ్ళు ప్రత్యేకించబడిన వారని తెలియాలా అవునా కదా ఏం తెలియాలా వారితో కలిసి తినకూడదు మనం కలిసి తినేది దాన్ని పవిత్రపరచడం కాదు అర్థమైందా అది తప్పు ప్రత్యేకించబడిన దాన్ని పవిత్రపరచు అలా నీ గురించి ప్రత్యేకంగా దేవుడు సిద్ధపరుస్తాడు నా శత్రువులు ఎదుట నాకు భోజనం సిద్ధపరచదవు నూనెతో నా తల అంటి ఉన్నావు నా గిన్నె పొంగిపోతుంది నా గిన్నె నీ నిండి పొంగిపోతే ఎక్కడ నీ గిన్నెనే నిండలేదు ఎక్కడ పొంగిపోతుంది నీ గిన్నె నిండిపోతే నీకు ఆశీర్వాదం వస్తుంది నీ గిన్నెకి ఏమైంది మొన్న ఒకసారి చెప్పిన ఓరు పడింది ఏం చెప్పినా ఓరు పడిందావా లేదా పడుతుందా పడతలేదా కనుక మన గిన్నె నిండి పొంగిపోతారంటే నీ సావాసం ఇవ్వదు గుర్తుపెట్టు ఏమంటున్నా నీ సాహసం ఇప్పటికైనా నువ్వు మారు మనసు పొంది నువ్వు మనుషులతో దేవుడితో నీతి మంతులతో సాహసం చేస్తే నీకు నీతి మళ్ళా నీకు నీతిగా వస్తుంది నువ్వు అవిశ్వాసంతో సాహసం చేస్తే నీతోటి అవిశ్వాసం వస్తుంది కనుక నువ్వు అప్పుడప్పుడు దేవుని సన్నిధికి వచ్చినా ఈ నీతి ఏం చేస్తుంది అంటే నీ దగ్గర ఉంటుంది నీ పక్కలోకి వెళ్ళిపోతుంది అలా నీ పక్కల్లో ఆశీర్వదించబడతారు నువ్వు అప్పుడప్పుడు వచ్చినది ఏమవుతుంది నీ పక్క పడిపోతుంది తరంగా ఇట్లా రాకిట్లా పోతుంది అలా అర్థమవుతుందా అలా కాకుండా ఆ నీతి మనకు తాకి మన లోపలికే మన గిన్నె నిండి పొందాలంటే మన సావాసం ఏమిటి రూతు సావాసం ఏమిటది నయముతో రూతు సావాసం చేసింది దేవుని పిల్లలతో సావాసం చేసింది ఆశీర్వదించబడింది కాదు మీకాయలు ఏం చేసింది దేవుణ్ణి దూషించింది గొడ్రాలైంది మరి నీ జీవితం గొడ్రాలంటే జీవితం ఏంటంటే ఆశీర్వాదం లేదు అలలోయ అక్కడికే అయిపోయింది నీ జీవితమే నాశనం అయిపోయింది అవునా కదా రూతు జీవితము గొడ్రాలైన రూతు పిల్లలు లేరు రూతుకు పిల్లలు లేరు ఏం లేదు గొడ్రాలైన రూతుకు ఒక ఏముంది ఒక వంశాన్ని కనేసింది దావీదు వంశాన్ని హల్లెలూయ మరి నువ్వు వంశాన్ని కనే దానిలో ఉంటావా ఆశీర్వాదంలో ఉంటావా గొడ్రాల ఆశీర్వాదంలో ఉంటావా నీకు నువ్వు ఈ రోజు పరీక్షించుకో హల్లెలూయ ఆ పరీక్షించుకొని మనం ప్రార్థన చేసుకున్నాం ఎవరితో నీ సాహసం ఇప్పటి నుండి ఉంటుంది ఇప్పటికైనా నువ్వు మారు మనసు పొందుతావా రూతు మారు మనసు పొంది ఆశీర్వదించబడింది ఆ విధంగా నువ్వు మారు మనసు పొందుతావా లేదా ఒకసారి మనము పరీక్షించుకున్నాం అందరం ప్రార్థించుకున్నాం అందరూ లేచి నిల్చున్నాం ప్రార్థించుకున్నాం యేసయ్యా